యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు. ఆ పిదప ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరొక వచనం చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తనను ప్రేమించు వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, అంటే దేవుడు తనకు తానుగా శోధింపబడనేరడు. 2, ఆయన కూడా ఎవరిని శోధించడు. ఆయనను ఎవరైనా శోధిస్తే ఆయన ఊరుకోడు. నో వే, హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అన్నట్టు శోధింపబడనేరాడు. ఎవరు తను శోధించి టెంప్ట్ చేయకూడదు దేవుడిని. మనం వీ షుడ్ నాట్ టెంప్ట్ గాడ్. వీ షుడ్ నెవర్ ఎవర్ ట్రై టు టెంప్ట్ గాడ్, నోయింగ్లీ అన్నోయింగ్లీ. తెలిసి తెలియక కూడా దేవునిని మనము శోధించే స్థితిలో, పరీక్షించే స్థితిలో మనం ఉండకూడదు. ఒక చోట లేఖనాలు ఉంటే ఉండొచ్చు, పరిశోధించి తెలుసుకునండి, లేదా పరీక్షించి చూడండి, లేదా రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని అనే మాటను ఆ భావంతో, ఆ సందర్భాన్ని బట్టి ఆలోచించేసి అంగీకరించాలి. కానీ యాకోబు ఎంత తీవ్రమైన ఉద్దేశంతో, వీ షుడ్ నాట్ టెంప్ట్ గాడ్, దేవుని మనం శోధించొద్దు. నీ పాదములకు రాయితీ కలగకుండా కాచి కాపాడటాన్ని నేను దూతలకు ఆజ్ఞాపించానంటే కాపాడుతాడో లేదో, అసలు దూతలు ఉన్నారో లేదో ఒకసారి నేను చూస్తాను అని ఎవరైనా వ్యక్తి ఎత్తైన స్థలం నుంచి దూకాడు అనుకోండి, ఒకవేళ దూకాలి అనుకుంటే ఐ విల్ సీ, ఐ వాంట్ టు సీ వెదర్ రియల్లీ గాడ్ ప్రొటెక్ట్ మీ ఆర్ నాట్. దేవుడు నిజంగా నన్ను ఎత్తి పట్టుకుంటాడా లేదా, రెక్కల చాటును దాచుకుంటాడా లేదా, ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ టు టెస్ట్ హిమ్. అద్దనమాట శోధన. స్తోత్రం కలుగునుగాక. అయినా సందర్భం వచ్చింది కనుక మీకు చెబుతూ నాకు నేను చెప్పుకుంటున్నా. అసలు దేవుడిని మనం నమ్ముకున్నాము, దేవుడు ఏమై ఉన్నాడనో నమ్ముకున్నాము. నమ్ముకున్న వ్యక్తులమైనటువంటి మనం దేవునిని దేవునిగా చూడలేకపోతున్నాం. దేవునిని దేవునిగా ఆ స్థాయిలో మనం ఉంచలేకపోతున్నాం. ఆ విషయంలో వెనకబడిపోతున్నాం అనటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఆయన దేవుడిగా చూడటమే మనకు చేత కావాలి. ఆరాధన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, దండం పెట్టచ్చు, కానుకలు ఇవ్వచ్చు. కానీ దేవుడు ఇవన్నీ కూడా సెకండరీ. దేవుడు కావలసింది ఆయన ఉన్నాడు. హీ ఈజ్ గ్రేట్. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, మహాదేవుడు. ఆయన ముందు నేనెంత? యోబు చెప్పినట్టుగాను, మరొక భక్తి చెప్పినట్టుగా, నేను ఒట్టి గడ్డి పరకనయ్యా. నిజానికి నీ ముందు నిలబడితే ఏముంది, నేను పురుగు 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 లాంటి వాడిని. ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ. ఆ స్పృహలో మనం ఉండాలి. పురుగని కాదు, అలాంటి ఆ స్థాయిని మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఆ స్థాయి మర్చిపోతే దేవుడు అంటూనే ఉంటాం, కానీ మనం ఆయనకు దేవుడు అయిపోతాం. నిజం. అక్కడే విశ్వాసం దెబ్బతింటుంది. అక్కడే మన విశ్వాసం వల్ల అవిశ్వాసపు రుచులతో నిండిపోతుంది. శోధన సహించేవాడు ధన్యుడు. ధన్యత అంటే ఇంగ్లీష్లో దానికి బ్లెస్సర్, ఆశీర్వదించబడినవాడు అని వస్తుంది. తెలుగు తర్జుమా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు, ఇంకా చాలా వచనాల్లో ఉంటాయి ధన్యతల గురించి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హీజ్ ఎ బ్లెస్డ్ పర్సన్. శోధన రానివాడు ధన్యుడు కాదు, శోధనలు వస్తాయని ప్రభువు చెప్పారు. శోధన రానివాడు అదృష్టవంతుడు. ప్రభులోకి వచ్చాక అసలు శోధనే లేనివాడు అదృష్టవంతుడు. ఆహా అనుకుంటే కొంతమంది దైవజనులు అంటారు, అతడు ఒక్కసారి తన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే చీకటి లోకంలో ఉండగా శరీరాశ, నేత్రాశ, జీవపుడు అమ్మమ్మతో నిండిపోయినటువంటి ఈ పాప శరీరం అనే గుడారంలో మనం ఉండగా
శోధింపబడకుండా ఎలా ఉంటాము? ఖచ్చితంగా శోధింపబడతాం. స్తోత్రం కలుగునుగాక. ప్రభులోకి వచ్చాక నేను ఎప్పుడూ శోధింపబడలేదంటే నో 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 సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు ఏదో వేరే ధ్యాసలో ఉన్నావు. నువ్వు వాక్యం చెప్తుంది, లేఖనాలు చెప్పుకున్నాం. తొలి ఆదాము శోధింపబడ్డాడు, కడపటి ఆదాము శోధింపబడ్డాడు. దేవుని రూపంలో ఉన్న ఆదాముకే శోధన ఎదురైంది, శోధకుడు ఎదురొచ్చాడు. అలాగే దేవునిగా ఉన్న యేసయ్య మానవ రూపం ధరించుకుని వచ్చినప్పుడు కూడా శోధకుడు వచ్చాడు, శోధించాడు. వెన్ దే ఆర్ టెంప్టెడ్, వారి కృప ద్వారా వారి అడుగుజాడల్లో లేదా యేసు అడుగుజాడలు వెళుతున్న మనం కూడా ఖచ్చితంగా శోధించబడతాము. అది ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్గా మనం భావించి ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. సో శోధనలు వస్తాయి, దాన్ని సహించుకున్నవాడు ధన్యుడు, సహించుకోలేనివాడు ఆశీర్వాదం పొందలేడు అన్నట్టుగానే ఉంది. రక్షణ ఆశీర్వాదం ఉంటుందేమో, అబ్బా తండ్రి అని పిలిస్తే ఏం కుమారుడా అని స్వరం సమాధానం ఇచ్చే ధన్యత ఉంటుందేమో. ఇంకా ఏమైనా ఆశీర్వాదాలు అంటే ప్రభుని అంగీకరించకపోయినా కొన్ని ఆశీర్వాదాలు ప్రభు న్యాచురల్గా ఇస్తూనే ఉంటాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన సూర్యుడిని ప్రకాశింపచేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలాంటి మాటలను బట్టి అలాగా క్యాజువల్గా అందరికీ వచ్చేవి మనకు వస్తాయేమో. ఓన్లీ కెపాసిటీ ఏంటంటే మనం దేవునికి పిల్లలమయ్యాము, యేసు రక్తం చేత శుద్ధి చేయబడ్డాము, తీర్పు లేని ఆ గుంపులోకి మనం వెళ్ళాము, దేవుడు మనం నీతిమంతులుగా చూస్తాను అన్నాడు. ఇవన్నీ సామాన్యమైన ధన్యతలు. కానీ దేవుడు కోరే ఆ స్థాయి, దేవుడు కోరే ఆ ప్రత్యేకమైన విశ్వాసపు పరిమాణంలోనికి మనం వెళ్ళాలి అంటే శోధనలు ఎదురవుతాయి. స్తోత్రం కలుగునుగాక. సో శోధనలు సహించుకోవాలి, కష్టాలు సహించుకోవాలి అన్నట్టు. ఈ కొన్ని వచనాలు చూస్తామంటే మనకు ఆశీర్వాదాలు అంటాం. దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఊరికినే రావంటాడు. నువ్వు పరీక్షలోకి వెళ్ళాలి, పరీక్ష రాయాలి, పరీక్షలో గెలవాలి, అప్పుడు ప్రమోషన్. ఇదిగో ఇలాంటివి అయ్యి. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రతి విశ్వాసి శోధించబడతాడు కనుక శోధన సహించుకోవాలి. సహించుకునేవాడు ధన్యుడు. అర్థం చేసుకోండి. మీకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చారు. వివరించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. శోధన సహించుకుంటే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. అతడు శోధనకు నిలిచినవాడై, అంటే శోధనలో తొట్టిల్లకుండా ఉండనివాడై. ఇక్కడ 2 విషయాలు. ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. ప్రభువు తనను ప్రేమించే వారికి, అంటే ప్రభు నన్ను ప్రేమించే వారికి జీవ కిరీటం. అది సింపుల్, అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళు పాటలో ఉండొచ్చు, ప్రార్థనలో కూడా మనం అనుకోవచ్చు, లేదా దైవజనులు కూడా ఆ వాగ్దాటిలో వారికి తెలిసిన రీతిలో చెప్పుకుంటూ పోతూ నీకో జీవ కిరీటం, నాకో జీవ కిరీటం, అందరికీ జీవ కిరీటం అంటున్నట్టుగా రావచ్చు. కానీ కొన్ని వచనాలు, కొన్ని సన్నివేశాలు సంఘం ముందు దేవుడు అనుమతిస్తూ పెడుతున్న ఆ పరీక్షలు అవన్నీ మనం పరిశీలన చేస్తే ఏమో జీవ కిరీటాలు ఎన్ని ఉంటాయో ఏమో స్టడీ చేద్దాం. జీవ కిరీటం ఒకటేనా, చాలా కిరీటాలు ఉంటాయా? ఒకటే జీవ కిరీటం, ఒకటే. ఆ కిరీటం పేరే జీవ కిరీటం. ఆ జీవ కిరీటం ఎవరికి? నీళ్లలో మునిగి తెల్లబట్టలు వేసుకుని ఆదివారం ఆరాధనకు వచ్చి మరొకల భక్తి చేసేసి ఒకవేళ ప్రభువు నన్ను నిద్రించాడని చెప్పుకుంటూ నిద్రపోతే ప్రభు పిలిస్తే జీవ కిరీటమా? ఒకవేళ నమ్ముకుంటే చాలు జీవ కిరీటము అనుకున్నాం అనుకోండి, ఆశపట్ట తప్పలేదు. అలాంటి భావనాలోచన కలిగిన లేఖనాలు అక్కడక్కడ ఉంటే కాదని మనం చెప్పలేం. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో భక్తులు అపస్తులు చెప్పిన బోధ, ఆ హెచ్చరిక ఉత్తరాల ద్వారా మనం నేర్చుకుంటే ఈ మహిమ కిరీటము, ఈ జీవ కిరీటము సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెబుతూ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. కొంత ప్రత్యేకమైన
తరగతి స్థాయిలో విశ్వాసములో ముందుకు సాగిన వారికి మాత్రమే, అందరికీ కాదు. రక్షణ అందరికీ కావచ్చు, పాపక్షమాపణ అందరికీ కావచ్చు, ప్రభు ప్రేమ అందరికీ కావచ్చు, మహిమలో చోటు నమ్మిన వారందరికీ కావచ్చు, అది అందరికీ కావచ్చు. అంతటందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ నరకాన్ని తప్పించుకోవాలి. ఆ రీతిలో దేవుడు అందరి కొరకు చనిపోయాడు. యేసు అందరికీ ప్రభుగా ఉండాలని ఆశపడ్డాడు, అందరికీ అందరికీ అందరికీ. కానీ ఈ జీవ కిరీటము, ఈ మహిమ కిరీటము అనే ఆ మాటలు వచ్చిన సందర్భాలు, ఆ మాటలు పలికిన భక్తులు రాసిన ఉత్తరాల చుట్టూ ఉన్న సంఘటనలు, సన్నివేశాలు మనం చూస్తే ఈ జీవ కిరీటం నమ్ముకున్న వారందరికీ కాదు, నమ్ముకుంటే వారికి వచ్చే అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ ఈ జీవ కిరీటం, మహిమ కిరీటం ప్రత్యేకమైన తరగతి వారు. ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. ఆ ప్రామిస్ చేశారట ప్రభు, జీవ కిరీటం ఇస్తానని. ఎవరికి? తనను ప్రేమించు వారికి. స్తోత్ర కలుగునుగాక. అర్థం చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు యోహాను సువార్తలో చాలా సందర్భాల్లో, ఈవెన్ అపొస్తలుల ఉత్తరాల్లో కూడా ఈ మాట వస్తుంది. ప్రభువును ప్రేమించేవారు ఎవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు? నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అనే ముద్ర ఉన్న బట్టలు వేసుకుంటారా? అలాంటి మెడలో లాకెట్లు వేసుకుంటారా? వీధుకం మీద నేను ప్రభువును ప్రేమిస్తున్నాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభువును ప్రేమించే వాళ్ళము అని ఆ టైటిల్ పెట్టుకుంటే ప్రేమ అయిపోతుందా? అయిపోదని ప్రభువు చెప్పారు. కేవలం పెదాలతో, అలాంటి ముద్రలతో, లేఖనాలతో ఎవరైనా రాసేసుకోవచ్చు. కానీ యోహాను సువార్త 14 చూసినా, మొదటి యోహాను పత్రిక చూసినా, ఈవెన్ యాకోబు పత్రిక చూసినా, పౌలు పేతురు యొక్క ఉత్తరాలు చూసినా, ప్రభువును ప్రేమించేవారు ఆయన మాట వింటారు, ఆయన మాట చొప్పున చేస్తారు. ఇంకా ఆ స్థాయి యొక్క అంతు, చివరి శిఖరాగ్రం ఏంటంటే ఆయన మాట కొరకు ప్రాణం కూడా పెట్టేస్తారు. అంత ప్రేమ ప్రభు అంటే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ జీవ కిరీటం అనే ఈ సన్నివేశం వచ్చింది కనుక, సోదరుల గురించి మనం సబ్జెక్ట్గా మాట్లాడుకుంటున్నాం కనుక, ఈ అంశం దగ్గర ఉండి పదంగా అలా నిలబెట్టి మైక్రోస్కోప్లో చూసినట్టుగా ప్రభు మనకిస్తున్న ఆ జ్ఞానంతో దాన్ని పరిశీలన చేస్తున్నాం కనుక, జీవ కిరీటం అందరికీ కాదా? అందరికీ కాదన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. మరి పక్షపాతమా దేవునికంటే? పక్షపాతం అని ఎవరు చెప్పారు? మళ్ళీ అలాగ అనకూడదు. దేవుడు పక్షపాతం కాదు కదండి, అందరికీ ఇస్తాడు కదండి. అంటే మీరు నేను అనుకుంటే అదేదో అట్ల తద్దికి అట్లు పంచినట్టుగా దేవుడు ఇస్తారంటే ఆయన చెప్తున్నాడు, నోవే. తనను ప్రేమించు వారికి ఆయన వాగ్దానం చేసేసాడు ముందే, జీవ కిరీటం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకుంటారు అన్నారు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయం. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకుంటారు. మరొక చోట దేవుని ఎరిగిన వారు దేవుని మాట వింటారు అన్న మరొక చోట ఉంది. సో ప్రభువుని ప్రేమించటం అంటే ఒలకబోయటం కాదు. నో 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 జీవితాన్ని ఆయన వాక్యంతో ముడేసేసుకోవటం. ద్రాక్షవల్లి ఆయన అయితే తీగగా నేను పెనవేసుకోకపోవటం. ఆయన వాక్యమే నాకు ఊపిరి, ఆయన వాక్యమే నాకు ఆరోగ్యం, ఆయన వాక్యమే నాకు కంటికి చూపు, ఆయన వాక్యం లేకపోతే ఆ రోజు పోయినట్టే ఊపిరి అనేలాంటి ఆశతో అడుగులు వేస్తూ భక్తి చేయటం. అది ప్రభు చెప్పారు. నన్ను ప్రేమించేవారు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ కొంతమందే ఆ ప్రేమను వాళ్ళ క్రియల ద్వారా చూపిస్తారు. నా పట్ల ప్రేమను వాళ్ళ ప్రవర్తన ద్వారా చూపిస్తారు. నా పట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని వాళ్ళ జీవితంలో చూపిస్తారు. మేము యేసుప్రభువుని ఎంత ప్రేమిస్తున్నామంటే అంటూ వాళ్ళ జీవితాన్ని అలా పుస్తకంలో తెరుస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఆ వచ్చిన మీకు తెలుసు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ రెఫరెన్స్ మీరు చూసుకోండి. సో ఇక్కడ వచ్చిన ఆ మాట ఉంది కనుక దాన్ని కొంచెం ఇటాలిక్స్లో ఉన్నట్టుగా, బ్లాక్ లెటర్స్లో ఉన్నట్టుగా, పెద్ద అక్షరాలతో ముద్రించినట్టుగా, అండర్లైన్ చేసినట్టుగా దాని మీద దృష్టి పెడుతున్నాం. ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటము. ఈ శోధన సహించువాడు ఎందుకు ధన్యుడంటే
ఆ ఆశీర్వాదం ఏంటంటే, శోధన సహిస్తే దేవుడు బాగానే సహించావు, మంచిదమ్మా రా లోపలికి, అంతేనా? కాదు కాదు. ఈ శోధన సహించేవాడు ఎందుకు ధన్యుడు అంటున్నామంటే, ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. అంటే ప్రభువును ప్రేమించేవారు జీవ కిరీటం పొందుకుంటారు. శోధనలు సహించుకుని శోధనలో నిలిచి శోధనను జయించే వారికి కూడా జీవ కిరీటం. అందరికీ కాదు, రక్షణ అందరికీ కావచ్చు. సో కొంచెం ఆలోచన చేస్తున్నాం మీతో కలిసి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచుండాలి, శోధనకు నిలిచుండాలి అంటూ ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుకుంటాడు. ప్రభువును ప్రేమించుట, ప్రభువును ప్రేమించుట. సంఘం ప్రభువును ప్రేమించాలి. లేఖనాలు మనం చదువుకున్నాం కదా, చూసుకున్నాం కదా, మీకు తెలుసు కదా. ఆయనే మొదటిగా మనలను ప్రేమించాడు గనుక మనము ఆయనను ప్రేమించే బాధ్యతలో ఉన్నాము. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ బియాండ్ డౌట్. అసలు సందేహమే లేదు, ఎక్స్క్యూజెస్ లేవు. ఎందుకు ప్రేమించాలి, ఏం చేశాడని ప్రేమించాలి, ప్రేమించకపోతే ఏమవుతుంది, దండం పెడితే చాలదా, కాసేపు స్తోత్రం చెబితే చాలదా? అసలు వాడు క్రైస్తవుడే కాదు, క్రీస్తులో పుట్టాడు కానీ మురుగుజ్జు అంటాను నేను. దేవుడు నీ కోసం ఏం చేశాడు, అది చేయకపోతే నాకు ఏమైపోతాను నేను, ఆ భావన ధ్యాస లేకుండా నీళ్లలో మనకు చచ్చుకొచ్చిపోయేవాడు అంటాను. నువ్వు మారు మనసు పొందలేదు బాబు, ఒకసారి చూసుకో అంట. దేవునిని ప్రేమించిన మనసు నీలో ఉంటే సంథింగ్ ఈజ్ రాంగ్. పుట్టుక మంచిదే కానీ ఎదగటంలో సంథింగ్ ఈజ్ రాంగ్. సరైన ఆహారం నీకు అందటలేదు, సరైన వ్యాయామం నీకు లేదు, సరైన ఎక్సర్సైజ్ కూడా నీ బాడీకి లేదు. అంటే వయసుకు తగినట్టుగా పుట్టావు కానీ వయసుకు తగినట్టుగా నువ్వు ఎదగటలేదు. నువ్వు త్వరగా ప్రభువును హత్తుకోవటం మంచిది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన మహిమ కిరీటం గురించి మరొక చోట ఉంది. పౌలు గారు అంటారు, ఎవరికి ఉత్తరం రాస్తూ, తిమోతికి రాస్తూ ఏమంటారు? మంచి పోరాటము, మంచి దానికి ఆపోజిట్ చెడ్డ లేదా చంచలమైన, స్థిరము కానీ, నిలవని. ప్రభు అంటారు కదా, నాలో నిలిచి ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నాలో బలంగా ఉండాలి, నా వాక్యం హత్తుకుంటూ ఉండాలి, నేను మిమ్మల్ని బలపరుస్తూ ముందుకు వెళ్తాను అంటారు కదా. మంచి పోరాటం పోరాడి తిని కాదు, మంచి పోరాటం పోరాడి తిని. నా పరుగు మొదలెట్టాను కానీ ఆపేలేదు, చివరికి ప్రాణం పోయే వరకు, చివరికి వచ్చేసింది నా దశ. నా పరుగుతో ముట్టించాను. ఇంకా శ్రేష్టమైనది ఈ పోరాటాలు శోధనల ద్వారా వస్తున్నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. నడిచి వెళ్ళొచ్చు, ఆగి వెళ్ళొచ్చు, పడుకుని వెళ్ళొచ్చు, ఆ భావం లేదు. ఎప్పుడు నా ఆలోచన, నా తపన ప్రభు కోసం పరుగు, ప్రభువును మహిమపరచాలని పరుగు, ప్రభువును ఘనపరచాలని నా జీవితంలో ప్రభువును హెచ్చించాలనే పరుగు. స్తోత్రం కలుగునుగాక. నా ధ్యాస, నా శ్వాస అదే తపనతో ఈ బాధ్యతను నేను కొనసాగించాను, సేవను. సో మంచి పోరాటం పోరాడాను, పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నాకు మహిమ కిరీటం ఉన్నదని తెలుసు. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి మహిమ కిరీటం అంటే, అలాంటి వచనాలు, ఆ భక్తుల జీవితాలు, వాళ్ళ బోధ కాస్త అర్థం చేసుకుని ఆ ప్రయత్నం కాస్త పట్టుదలతో మనం చేస్తే ఖచ్చితంగా ప్రభు అంటాడు, నీకోసమే మహిమ కిరీటం. స్తోత్రం కలుగునుగాక. సందర్భం వచ్చింది కదా, యేసు ప్రభు సహించుకున్నాడు శ్రమలు. యేసు ప్రభు చాలా శోధనలు సహించుకున్నాడు, చాలా హింస సహించుకున్నాడు. ఎందుకొరకంటే లేఖనాల్లో ఉంది, తాను పొందబోవు మహిమ చేజార్చుకోకూడదని. ఈ శోధనలో నేను నిలబడకపోతే, ఈ శోధనను నేను జయించకపోతే, ఈ శోధనను నేను సహించుకొని తండ్రి యొక్క ఆ నామమును నేను కనపరచకపోతే, నా ముందు మహిమ సిద్ధంగా ఉంది, ఒక బహుమానం. ఆ మహిమను నేను కోల్పోతాను. కనుక యేసు ప్రభు ఏ ఉద్దేశంతో, ఏ కారణాన్ని బట్టి
ఆ శ్రమలను సహించుకోగలిగాడు అని ఆలోచన చేసినా, మరొక కోణంలో చూసినా తాను పొందబోవు మహిమ యొక్క శ్రేష్టత విలువను తాను గుర్తెరిగి ఆ మహిమను తృణీకరించే ప్రయత్నం చేయకూడదంటూ ఈ శ్రమలను గడ్డి పరకలాగా స్వీకరించాడు. ఆ శ్రమలను సహించుకున్నాడు. దేనికోసం? ఆ తరువాత నాకు దేవుడు తండ్రి మహిమను సిద్ధపరిచాడు. మహిమ, స్తోత్రం కలుగునుగాక. మహిమ అంటే ఏదో కులం మహిమ కాదు, పదవి మహిమ కాదు, బలం మహిమ కాదు, అందం మహిమ కాదు, ఆ ఘనత కాదండి. ఆ మహిమకు దేవుడు ఒక మాట చెప్పి ఆ మహిమ యొక్క స్థాయిని ఏమన్నాడంటే, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల ఆయా రీతి మహిమ వేరు, కెరూబుల మహిమ వేరు, శరాపుల మహిమ వేరు, మిఖాయేలు గాబ్రియేలు ఒకవేళ వారి మహిమ వేరు. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ ఒక్కటే. స్తోత్రం కలుగునుగాక. తండ్రి మహిమ వేరు. హిస్ గ్లోరీ ఈజ్ డిఫరెంట్. హిస్ గ్లోరీ ఈజ్ డిఫరెంట్. ఆయన మహిమ వేరు. చంద్రునికున్న మహిమ కాదు ఆయనది, సూర్యునికున్న మహిమ ఆయన ఇస్తే వచ్చింది. చంద్రునికి ఆ మహిమ అంటే ఆ గ్లోరీ, ఆ వెలుగు అనండి, ఆ ప్రభావం అనండి, ఏదైనా కావచ్చు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వెలుగు అని ఉంటుంది కాబట్టి సూర్యునికి ఇచ్చిన వెలుగు వేరు, చంద్రునికి ఇచ్చిన వెలుగు వేరు, నక్షత్రాలకు ఉన్న వెలుగు వేరు, ఆ స్థాయి, ఆ హోదా అన్నట్టు. కానీ దేవుడు తన దగ్గరకు వచ్చేటప్పటికీ అసలు మహిమ అంటే ఆయనదే. ఇంకా ఆయన మించికి వేరే మహిమ లేదు. స్తోత్రం కలుగునుగాక. అందుకేనేమో ఆ రోషం కలిగిన ప్రభు ఒక చోట అంటాడు, నా మహిమను వేరొకరికి సూర్యునికి లేదు, చంద్రునికి లేదు, మిఖాయిలకు లేదు, గాబ్రియేలుకు లేదు, పరిచయం చేసే దూతలకు లేదు, కెరాపులకు లేదు, శరాపులకు లేదు, దావీదుకు లేదు, మోషేకు లేదు అన్నట్టు. నోవే మై గ్లోరీ, నా మహిమ, నా తేజస్సు, నా వెలుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో యేసు ప్రభువు తాను పొందబోవు ఆ తండ్రి మహిమ, ఆ తండ్రి ఆ మహిమను రెడీ పెట్టి ఉంచాడు. కుమారుడు, ఇదిగో నీ కొరకు రెడీగా ఉంది బహుమానం. నువ్వు ఓవర్కమ్ చేసి రావాలి, విజయం సాధించి రావాలి, సహించుకొని రావాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. దట్ ఈస్ ద ఓన్లీ వే. శ్రమలు సహించుకొని, ప్రభు కొరకు అవమానాలు ఎదుర్కొని, కష్టాలు నష్టాలు వచ్చినా పారిపోకుండా ప్రభు ప్రార్థన, వాక్యం, ఆయన యందు విశ్వాసం, ఇది తాను పొందబోవు మహిమను ఎదురు చూస్తూ యేసు సహించుకుంటూ ముందుకు సాగిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు ఫాలో. దట్స్ వాట్ పీటర్ సెడ్. పేతురు కూడా తాను రాసిన ఉత్తర్వులు అంటాడు కదా, ఆయన మన ముందు ఒక మాదిరి చూపించి వెళ్ళాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన తన అడుగు జాడలు విడిచి వెళ్ళాడు. ఆయన మన ముందు నడిచి వెళ్ళిపోయాడు. నా మాదిరి, నా మార్గంలో, నా అడుగు జాడల్లో మీరు రండి. నేను పొందబో మహిమ కొరకు ఈ శ్రమలను, ఈ హింసలను తృణప్రాయంగా ఆ భాగ్యమందు ఇదేంటిది అనుకుంటూ వదిలిపెట్టారు. మీరు కూడా అలాంటి పరిస్థితులు, సంఘటనలు దేవుడు కల్పిస్తే, అనుమతిస్తే, పరీక్షిస్తే మీరు కూడా సహించుకుని రండి. మీరు నేను ఆ మహిమలోనే ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. తాను పొందబోవు మహిమ నిమిత్తము ఆయన శ్రమలను ఓర్చుకుని సహించాడు అన్నటువంటి మాట మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. నీవు నేను కష్టాలు, శ్రమలు సహించుకోవాలంటే కండబలం, బుద్ధిబలం, కులబలం, 10 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తారు ఆ బలం, లేదా 10 ప్రార్థన బాటిల్స్ ఉన్నాయి. నో 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 నో. నేను ఒక మహిమను చూడాలి. ఆ మహిమ నాకు కావాలని కోరుకోవాలి. ఆ మహిమ నా కని దృష్టిలో, నా ఆలోచనలో, నా జ్ఞానంలో, నా అవగాహనలో అస్సలు ఎవరో ఇవ్వనిది, అంత విలువైనదని అనుకోవాలి. అది నేను పొందాలంటే ఈ శ్రమ నేను సహించుకోవాలి, ఓర్చుకోవాలి, మౌనంగా ఉండాలి, ప్రభువును గట్టిగా పట్టుకోవాలి, దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మహిమ నాకు సొంతమవుతుంది. హల్లెలూయా. దెన్ ఓన్లీ, నాట్ ఎవ్రీబడీ. అనాకాని భక్తి చేసేసి, వానాకాలం భక్తి చేసేసి, ఇష్టానుసారమైన భక్తి చేసేసి
పరీక్ష రాసినోడికి గోల్డ్ మెడల్, కాలేజీకి వెళ్ళినోడికి కూడా గోల్డ్ మెడల్. వీడు కూడా పాస్ అయిపోతాడు. వాడేమో 24 గంటలు చదివి వాడు పాస్ అవుతాడు. ఏమైంది అక్కడ? నోవే. అందుకే వచనాలు చాలా చోట్ల బహుమానము పొందు నిమిత్తము పరిగెత్తాలి. రక్షణలోకి రావటం ఒకటి, బహుమానాలు పరిగెత్తేవాడికి ఉంటాయి, బహుమానాలు పరుగున తొదముట్టించేవాడికి ఉంటాయి. ఆ బహుమానం విలువ ఎరిగిన వాడు బహుమానం కావాలని కోరుకుంటాడు. ఆ బహుమానం పొందుట ఒక ధన్యత అనుకున్నవాడు ఆ బహుమానం కోసం తాను ఎంత శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టేసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. దానికి తగినట్టుగా సాధన చేస్తాడు. ఒలింపిక్స్ గేమ్సో లేకపోతే ఏషియన్ గేమ్స్ మరేంటో అనుకోండి, లేకపోతే మరేదో అనుకోండి, పోటీలు వస్తాయి. ఆ పోటీలో నేను ఉంటాను అని మీరు నేను ఎంట్రీ ఇచ్చేసేసి వెంటనే ఆ 100 రూపాయలు కట్టేసేసి ఆ పోటీలో నిలబడితే ఓకే, పోటీలో నిలబడమంటారు, నేను పోటీ పడతాను. కానీ కొంతమంది బహుమానము పొందాలని ఏం చేస్తారు? అది అప్లై చేయటమే కాదండి, ఆ రోజు నుంచి తెల్లవారుజామున లేస్తారు. ఏం తినకూడదో అది తినరు, ఏం తినాలో అదే తింటారు. ఎంతసేపు పరిగెత్తాలో, ఎంతసేపు ఎండలో ఉండాలో, ఏం తినాలో, ఎంత కొంచెం తినాలో, ఎన్ని గుంజీలు తీయాలో, ఇలాగ ప్రాక్టీస్ 6 నెలలు చేసి పరిగెడతారండి. విడిచిపెట్టవలసిన విడిచిపెడుతూ, కలిగి ఉండవలసినవి కలిగి ఉంటూ, అయ్యో ఎండ అయ్యో చెమట అనుకోకుండా ఉంటే వాడే పందెపు రంగంలో ముందుంటాడు. ప్రభు పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా అదే చెప్తాడు. పందెపు రంగంలో ఉన్నవాడు అనవసరమైన బరువులు భుజం మీద ఒంటి మీద ఉంచుకోడు. అనవసరమైన బరువులు పరుగులకు వెళ్ళాలి, పరుగులు ముందుకెళ్ళాలి, అందరికన్నా ముందుకెళ్ళాలి, సులువుగా విడిచిన బాణంలాగా దూసుకుపోవాలనుకున్నవాడు నెత్తి మీద భుజం మీద ఈ చేతులు నడడానికి బరువులు కట్టుకోడు. ఏం చేస్తాడు? పందెపు రంగానికి వెళ్ళాలనుకున్నవాడు ముందు ఏది బరువు ఏది పరుగు కడ్డు వస్తుంది అన్నది చూసుకొని వాటిని వదిలేస్తాడు. కావాలని బరువులు కొత్తవి కూడా పెట్టుకోడు. అలాగే ప్రభు అంటాడు, శరీర సంబంధంగా అక్కర్లేని బరువులు మీరు పెట్టుకుంటారనుకోండి, యూ కెనాట్ రన్ అండ్ యూ కెనాట్ విన్ అండ్ యూ కెనాట్ గెట్ ద గ్లోరీ. ఆ బహుమానం మీరు పొందలేరు, ఆ ప్రైజ్ మీరు పొందలేరు. చూడండి, ఆటల పోటీలకు వెళ్ళేవారు చూడండి, వాళ్ళు ఎలా దారుఢ్యంగా ఎలా ప్రాక్టీస్ చేసి ఎలా సాధన చేసి తెల్లవారుజాము 4 గంటలకు లేస్తాడు. ఆ కోచ్ ఉంటాడు, నువ్వు రావాలి పొద్దుట అంటాడు, 10 రౌండ్లు గ్రౌండ్లో వేయాలంటాడు. కాళ్ళు అవుతున్నట్టే కుదరదు, ఇంటికి పో అంటాడు. 2 నిమిషాలు ఎండలో ఉంటాను, 2 నిమిషాల కన్నా ఉండలేనండి అంటే, ఎందుకు నీకు పోటీ, ఇంటికి పోయి పడుకో అంటాడు. ఆ కోచ్ అంతా సిస్టమ్ అంతా రెడీ చేసి మెరుగులు దిద్ది పోటీలో నిలబెడతాడు. ఆ కోచ్ అనను కానీ ఆ కర్తే, ఆ ట్రైనరే మనకు పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మరలా చెప్తున్నాను, బ్రతిమలాడుతూ చెప్తున్నాను, యేసు ప్రభు స్థాయిరిగి, ఆ దేవుని స్థాయిరిగి, ఆ కూర్చుని సింహాసనపు స్థాయిరిగి నువ్వు దండం పెట్టు. ఆయన హోదా, ఆయన ఘనత, ఆయన గౌరవం, ఆయన మహిమ, ఆయన శక్తి, అది నువ్వు ఎరిగి దండం పెట్టు. మొక్కుబడి దండం పెట్టొద్దు. అదే వడ్డంటాడు దేవుడు. దండం పెట్టావని టిక్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చేనా? దండం పెట్టాడు 3 సార్లు టిక్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, నీ మీద ప్రేమతో నా మీద ప్రేమతో కృప గనుక. కానీ ఆ దండం పెట్టినప్పుడు ఒకరోజు ఆయన కూర్చోబెట్టి చెప్తాడు పాఠం. అలాగే అదే దండం అనుకుంటుంటే రోజు చెప్తాడు పాఠం, బాబు ఇలారా, దండం పెట్టితే నేను టిక్కులు పెడుతున్నాను కానీ కృపతో దండం పెట్టినప్పుడు నీ హృదయం వెనకాల ఉండాలి. నా స్థాయి ఏంటో అది ఎరిగి నువ్వు దండం పెట్టాలి. నాకు అందరికీ పెట్టినట్టు కాదు, నేను దండం పెడితే దేవుడు దీవిస్తాడు. స్టాపింగ్. ఆరాధనే ఆత్మతో సత్యంతో చేయాలంటే ప్రేమే హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, ఆత్మపూర్వకంగా నిన్నే ప్రేమిస్తున్నాం, నీ పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. ఆ ప్రేమతో దండం పెట్టాలి. అప్పుడప్పుడు ఈ కుక్క పిల్లలు చూడ దండం పెట్టే ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ మధ్యన యూట్యూబ్లో. ట్రైనింగ్ బాగా ఇస్తున్నారు కుక్క పిల్లలకి, చేకండి ఒకటి దండం పెట్టడం. ఆ మాటలు ఎందుకో ఈ సమయంలో నా నోటుంటే వస్తున్నాయో. కానీ నేనంటాను పక్షుల చేత ప్రాక్టీస్ చేస్తున్నారు ఇలా దండం పెట్టడం, పశువుల చేత ప్రాక్టీస్ చేయించి గొప్ప గొప్ప చప్పట్లు కొట్టిస్తున్నారు నేటి దినాల్లో.
కుక్కల చేత కూడా చేతులు ఇలా పైకెత్తి, కాళ్ళు ఇలా పైకెత్తి, అమ్మో దండం పెట్టేస్తుంది చూడండి, ఆ పశువు ఏదేదో గుడి ముందు ఇలా మోకరిల్ని చూడండి అంటూ ఏమో 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 ఎక్కడికో తీసుకుపోతున్నారు. ఆ పశువు దండం పెట్టడం అయితే నేర్చుకుంది కానీ, సాగిలి పట్టడం అయితే నేర్చుకుంది కానీ, ఆ పశువుకు ఆత్మ లేదు. నీవు నేను ఆత్మతో సత్యముతో సాగిలపడాలి, ఆత్మతో సత్యముతో దండం పెట్టాలి. ఆ దండం పెట్టే చేతులు వెనక నీ గుండెలు, నీ ఆత్మ, నీ ఆలోచన, నీ దాహం, నీ దప్పిక, ప్రభు పట్ల నీకున్న భయం, ప్రభు పట్ల నీకున్న గౌరవం నీ గుండెల్లోంచి ఉబికిరొచ్చి ఈ చేతులు పైకి లేవాలి. స్తోత్రం కలుగునుగా. లెట్ us do it that way. అన్నిసార్లు అంత దీర్ఘంగా ఇంత ప్రసంగం చేసినట్టు ఆలోచించాలంటే అంత స్థాయి ఉండదు, కానీ ఆయా సందర్భాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. నేను దండం పెడుతున్నానంటే ఈ దండం వెనకాల అసలు ఆయన పట్ల ప్రేమ ఉందా నాకు, ఆయన పట్ల భయం ఉందా నాకు, ఆయన పట్ల పూజ్యభావం ఉందా నాకు, ఆయన పట్ల గౌరవం ఉందా నాకు. ఏదో దండం పెడుతున్నాను, బాగున్నారా సార్ అన్నట్టుగా. అలాంటి దండాలు దేవుడు కోరుకుంటాడా? ఒకవేళ అలాంటి దండం పోలే బాబు, నా కొడుకునే తండ్రి కాబట్టి నువ్వు ఎలా దండం పెట్టినా పర్వాలేదు అంటాడేమో కొంతకాలం. కానీ నేను ఎదుగుతుండగా చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు అలా దండాలు పెట్టాను, అది చూసి చూడనట్టు ఊరుకున్నాడు. తర్వాత వాక్యం తెలిసింది, జ్ఞానం తెలిసింది, ఒక స్థాయికి వచ్చాను, ప్రభువులు ఉన్నాను తెలుసుకున్నాను. అప్పుడు కూడా వంకర దండం పెడతారంటే ఎలాగా? ఎంతకాలం మీరు చిన్నపిల్లలుగా ఉంటారు, పాలు తాగే పసిపిల్లలుగా ఉంటారు, ఎప్పుడు జ్ఞానవంతులు అవుతారు, ఎప్పుడు దేవుని గురించి తెలుసుకుంటారు, ఎప్పుడు ఆయనకు ఘనత రావాలి, ఆయనకు మహిమ రావాలి, నా బ్రతుకు అలాగ ఉండాలి అని ఎప్పుడు మీరు అనుకుంటారు. ఎల్లకాలం 5 రొట్టెలు 2 చేపలు దీవెళ్ళ ఆశీర్వాదం. ఇదేనా సంఘం అంటే? దేవుడు కీడు విషయమై శోధింపబడినారడు, ఆయన ఎవరిని శోధింపడు. అండర్లైన్ చేసుకోవటమే. పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, ఎవరిని శోధించడు. అర్థం చేసుకోకపోతే దేవుడు ఎవరిని శోధించడట, మరొక చోట దేవుడు శోధించాడు అంటే ఏ మాట నమ్మాలి? అటు కొంతమంది వెనక్కి కూడా పోతున్నారు పాస్టర్ గారు అర్థం చేసుకోకుండా. ఆయన ఎవరిని శోధించడు గనక ఎవడైనా శోధింపబడినప్పుడు, టెంప్ట్ చేయబడినప్పుడు, నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అలా అనుకోకూడదు, అనకూడదు. ఇంకా డీప్. అనుకోకూడదు హృదయమందు, అనకూడదు నోటితో. రక్షణ ఎలాగొచ్చింది మనకి? రోమిలకు రాసిన పత్రిక రిఫరెన్స్ చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడైన మృతులోంచి లేపాడని హృదయమందు విశ్వాసం అనుకోవాలి. ఎస్, ఐ బిలీవ్ ఇన్ మై హార్ట్. హృదయములో అనుకోవాలి, విశ్వసించాలి, అది నోటితో ఒప్పుకోవాలి. సీక్వెన్స్ చూడండి. రక్షణ, పాప విమోచన, తండ్రికి కొడుకులం అవ్వటం, ఆయన తండ్రిగా మన ముందుకు రావటం, ఆయన మహిమలో చోటు సంపాదించటం, అనుకోవటం, నోటితో పలకటం. అనుకోవటం, నోటితో 2 ఈక్వల్ అవ్వాలి. ఒకటేమో మనసు హృదయము, రెండోది శరీరం. 2 కూడా కాంబినేషన్ కలిసి వెళ్ళాలి. పెదములతో ఘనపరచడం కాదు, హృదయం కూడా ఏకమవ్వాలంటాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రొఫెషనల్ సింగర్స్ని మనం చూస్తుంటాం, వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు తెలియదు, వాళ్ళ అలవాట్లు మనకు తెలియదు. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే సింగర్స్ లాగా ఆరాధన చేస్తారు. కానీ ప్రభు ఆరాధన మనం టిక్కిలు పెట్టేసి శబాష్ అంటే కుదరదు, చప్పట్లు కొడుతూ. దేవుడు ఈల వేస్తాడని చెప్పను, కానీ ఒక చోట ఉంది, ఈల వేసి నేను పిలుస్తాను అన్నట్టుగా. అలా ఈల వేస్తాడా దేవుడు? ఆహా, ఏం ఆరాధన చేసావు. స్వరం ఉంటే ఉండొచ్చు, ఆ గమకాలు ఉంటే ఉండొచ్చు, ఆ యొక్క ప్రాసలు, ఆ శబ్దాలు, ఉచ్చారణ బాగుంటే ఉండొచ్చు. ఆ స్వరమాధుర్యం అలా దూరంగా పక్క వీధిలో పోతుంటే వాళ్ళు అక్కడ నిలబడి ఎవరబ్బాయి పాటగాడు అంటూ అక్కడే నిలబడి అలా నిలబడి వినేవారుగా ఉంటే ఉండొచ్చు. మళ్ళా చెప్తున్నాను, ఆ పాడే వ్యక్తి హృదయం ప్రభు వైపు తిరిగి ఉండకపోతే అది పాటే తప్ప దేవునికి ఆరాధన కాదు. వాక్యం ప్రకారం నేను అంటున్నాను, మనం అనుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటున్నానంటే అనుకున్నాను కాబట్టి అంటున్నాను, అది కూడా వాక్యం ఉంది. ఊరికే అన్నాను అసలు నా హృదయంలో అలాంటి మనసు లేదంటే ప్రభు అంటారు, ఊరుకోమ్మా
ఊరుకోవయ్యా, పెద్ద మాట్లాడతావు. హృదయము నిండి ఉన్నప్పుడు అదే నోరు మాట్లాడుతుంది అని ఒక చోట లేఖన ప్రభు చెప్తారు. కనుక దాన్ని కూడా మనం తీసుకుని ముందు పెట్టుకుంటే వెంటనే మన నోరు మూసుకు ఊరికే అన్నాను. ప్రభు అంటాడు, ఊరికే లేదు, నీ హృదయంలో భావన ఉంది కాబట్టి ఆ మాట అన్నావు. అవతల వాడు నొచ్చుకుంటున్నాడు కాబట్టి ఒరే బాధపడకరా, ఊరికే అన్నానరా అని నువ్వైతే బాగా నవ్వుతూ చెప్తావు. వాడికి ఏదో కొంచెం మస్కా వేసి వాడు ఏడకుండా చేస్తావేమో, కానీ నీ మనసులో ఇంకా భావన అతని మీద ఉంది. యేసు ప్రభు చెప్పిన మాట మన మాట లెక్క చేద్దామా, ప్రభు మాట లెక్క చేద్దామా? చెప్పండి, త్వరగా చెప్పాలి. ప్రభు మాట స్తోత్రం కలుగునుగాక. నీ హృదయం అంతా దేనితో నిండుతుంటుందో అదే నీ నోరు పలుకుతుంది అన్న మాటను బట్టి. ఎనీవే, నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన తన సొంత తన కోరికలు, తన ఇష్టాలు, తన ఆశలు, తన దురాశలు, తన సొంత దురాశ చేత ఈడ్చుకుపోబడి మరులు కొల్పబడి ఆ ప్రకారంగా శోధనల్లో పడతాడు, శోధింపబడతాడు. చాలా వరకు శోధనలు శరీర సంబంధంగానే వస్తాయి. అదనమాట ప్రభు తేల్చేస్తున్నారు. దేవుడు ఎవరిని శోధించడండి, అపవాది శోధిస్తాడు. మన ఆత్మ దేవుని స్వాధీనంలో ఉంది. మన హృదయం కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఆయనకు నా హృదయం ఇస్తున్నాను ప్రభు అంటే ఆ హృదయాన్ని ఏలుబడి చేయడానికి ఆయన వస్తూ ఉంటాడు. ఆత్మ ఆయన సొంతం అయిపోయింది ఎప్పుడో, కానీ మన హృదయం ఇంకా ఆయన సొంతం కాలేదు. ఆయన ఇచ్చిన హృదయమే, క్రొత్త హృదయమే, అది ఆయనకి ఇంకా పూర్తిగా మనం ఇవ్వటలేదు. ఇవ్వటలేని వల్లనే అన్ని రకాల పనికి మాల జీవితాలు వచ్చేస్తూ ఉంటాయి. కనుకనే రోజు ప్రభుకు అది స్వాధీనం చేస్తూ ఆయన పరిపాలనలను మన హృదయంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మన శోధనలు సులువుగా ఎదుర్కొంటాం. నిజానికి మన శోధనలన్నీ కూడా మన ఇష్టాన్ని బట్టి వస్తాయి. పక్కోళ్ళ మీద వంకలు పెట్టొద్దు. కొంతవరకు ఉంటే ఉండొచ్చేమో, కానీ అందులో మన ఇష్టం ఉంది. మనము ఏడవబడతాము, మనము ఉచ్చులు వేయబడతాము. ఏమండి, చేపను పట్టినట్టుగా గాలం వేయబడతాము. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వీడు వాడిని భేదం లేదు. పురుషుడు స్త్రీ వీరు వారిని భేదం లేదు. అమెరికా వాడ, ఆఫ్రికా వాడ, తెల్లవాడ, నల్లవాడ, నోవే, ఎవడైనా, ధనవంతుడా, ధనము లేనివాడ, చదువుకున్నవాడ, చదువు లేనివాడ, శరీరంతో ఉన్న ప్రతివాడు కూడా ఈ దురాశలతో ఏడవబడుతూనే ఉంటాడు. దురాశలతో తీవ్రమైన దేవునికి అంగీకారము కాని కోరికలతో అంటే కోరిక మనల్ని ఈడ్చుకుపోతుందట, మనం కాదు. ఆ కోరిక మనల్ని ఈడ్చుకుపోతుంది వదక తీసుకుబడి గొర్రెలాగా. మనం ఏమి లేదు, అలా ఉంటాం, సరెండర్ అయిపోతాం, శరీరాన్ని అప్పచెప్తాం, ఆ కోరికకు అప్పచెప్తాం. కోరికకు అంత బలం ఉంది. ఆ కోరిక అపవాది ద్వారా వస్తుంది, ఉచ్చు తంత్రం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. సో ప్రతివాడు అంటే రాజైనా, పేదైనా, చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా, అందగాడైనా, కురువుపైనా సరే, శరీరంతో ఉన్న స్త్రీ అయినా, పురుషుడైనా, వయసును బట్టి ఏ స్థితిలో చూసుకున్నా ప్రతి వాడు కూడా తన సొంత ఇష్టం, దురాశను బట్టి ఏడవబడి మరులు కొల్పబడి శోధనలో పడిపోతాడు. ఏదైనా తోటలో ఆదాము వలదు అదే పరిస్థితి. మరి పరిశుద్ధాత్ముడు చేత యేసుప్రభు అరణ్యములోనికి కొనుక్కోపడగా, అరణ్యములో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా ఆయన శోధించబడ్డాడు. ఆయన మీదకు కూడా ఈ దురాశలు, ఈ కోరికలనే ఉచ్చు లేఖనానుసారంగానే వేయటానికి ప్రయత్నం చేశాడు అపవాది. మనకు తెలుసు, నువ్వు దేవుని కొడుకు కదా, ఇలాగ ఉండొచ్చు, ఇలా చేయొచ్చు. మరొక చోట దేవుడు ఇలా వాగ్దానం చేశాడు కదా, నీకేం కాదు, పైనుంచి దుముకు. ఇంక రెండిటికి సరెండర్ అవ్వకపోతే అసలు ఆశ లేదు, అలాంటి ప్రయత్నం లేదు, అలాంటి పరిశోధన లేదు, అలాంటి సందేహమే లేదు. పూర్తిగా దేవుని మీద ఆనుకున్నాడు. చివరికి ఇక ఎలాంటి వాడైనా పడతాడు. ఎలాంటి వాడైనా పడేది, పడగొట్టేది, పరుగులు పెట్టేది ఒకటి. చివరిగా అది పెట్టాడేమో, లేదా రెండోగా అది పెట్టాడేమో. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నీకు ఇచ్చేస్తే, ఇదిగో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ మైన్, ఇదంతా నాది. అది బంగారం అనండి, పదం అనండి, అందం అనండి,
స్త్రీలనండి, హోదానండి, ఏమనండి, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నీకు ఇచ్చేస్తాను. ఎవ్రీథింగ్. తలొంచు, నా కాళ్ళ దగ్గర నీ తలొంచు. బో యువర్ హెడ్ బిఫోర్ మై ఫీట్. నా ముందు సాగిలపడి నాకు ఒక్క దండం పెడితే స్త్రీలేంటి, అందమేంటి, ఊరేగింపులేంటి, సన్మానాలేంటి, అన్నీ నీకే ఇచ్చేస్తా. అస్సలు యేసుప్రభు ఆశపడలేదు, ఏమీ ఆశపడలేదు. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వు మొక్కాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ టెంప్టేషన్స్లోనే పడుతున్నాం కదా మనం, వాటికే సాగిలి పడిపోతున్నాం కదా మనం. అవి దేవుడిచ్చేవనుకుంటున్నామా మనం? రాంగ్ రూట్లో వచ్చే వాటిని మనం దేవుడిచ్చేవనకూడదు. దేవుడు ఎప్పుడు కూడా రైట్ రూట్లో ఇస్తాడు. లంచాల ద్వారా డబ్బు వస్తుంది అనుకోండి, దొంగతనాల ద్వారా డబ్బు వస్తుంది అనుకోండి, అక్రమంగా డబ్బు వస్తుంది అనుకోండి, కబ్జాల ద్వారా డబ్బు వస్తుంది అనుకోండి, ఊరికినే దొంగతనం ద్వారా డబ్బు వచ్చి పడుతుంది అనుకోండి. ఒకవేళ ఎవడో దోచుకొచ్చి మనకు ఊరికి ఇచ్చింది, ఏం దోచుకోలేదు కదా, వాడు ఇచ్చాడు, వాడు దొంగతనం చేసి ఇచ్చాడు, వ్యభిచారం చేస్తే ఇచ్చాడు, నాకెందుకు, నా కష్టం చేసి ఇచ్చాడు, నేను చేయలేదుగా వ్యభిచారం. కానీ ఇది ఎలా సంపాదిస్తే వచ్చిందో తెలిసిందనుకోండి, నేనంటాను అది దేవుడు నాకు ఇచ్చాడని కూటం పెట్టకూడదు, దేవుడు నాకు ఇచ్చాడు దండం పెట్టకూడదు. దేవుడు ఆ రీతిగా ఇవ్వడం, వాక్యానుసారంగా సమృద్ధినిస్తాడు, లేఖనానుసారంగా సమృద్ధినిస్తాడు, సత్యం ద్వారా సమృద్ధినిస్తాడు, పవిత్రత ద్వారా సమృద్ధినిస్తాడు. ఇంకా చెప్పాలంటే తన ఆకాశం నుంచి ఇచ్చినట్టుగా తానే సరాసరి మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో లోకంలో ఉన్నదంతా ఆశ ఎలాంటి వాడినైనా పడగొట్టేస్తుంది. స్త్రీ కానివ్వండి, డబ్బు కానివ్వండి, పదవి హోదా కానివ్వండి, ఎంతటి వాడినైనా. ఇస్కరియోతు యూదా పడ్డాడు, బిలాము బోధ పడ్డాడు, గెహాజీ పడ్డాడు, దావీదు పడ్డాడు. భక్తిహీనుల గురించి నేను మాట్లాడట్లేదు. భక్తులు, శిష్యులు, ప్రభుతో నడిచిన వారు. తరియారి శమ తక్కువ బస్య తిరియో. హల్లెలూయా. ఆదాము పడ్డాడు, అవ్వ పడింది. పాపం అంటే ఏంటో తెలియని వారు. అసలు పాపమే భూమి మీద లేని సమయంలో, అసలు పాప ప్రభావమో టెంప్టేషన్స్ లేని టైంలో ఆ టెంప్టేషన్లో పడ్డారు వాళ్ళు. అంటే ఆశపడ్డారు. ఆశకు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే, వాక్యపు హద్దును దాటి మనం ఒక అడుగు బయటకు వెళ్తే అది దురాశ అవుతుంది. మన ఆశ వాక్యపు హద్దుల్లో ఉండాలి, మన కోరిక వాక్యపు హద్దుల్లో ఉండాలి, మన ప్రయత్నం వాక్యపు హద్దుల్లో ఉండాలి. అందుకే వాక్యం చక్కగా ధ్యానం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకి ఇందాక చెప్పాను, లంచగొండిగా ఉన్న ఆఫీసర్ని అనుకోండి, క్రైస్తవుని అనుకోండి, సంఘంలో పెద్దో చిన్నో పక్క పెట్టేసేయండి. ఏదో కొంచెం అక్రమం చేశాను, నేను ఆఫీసులో వర్క్ చేస్తూ ఎవరికో ఫేవర్ చేశాను, అది అక్రమం, అది అన్యాయం, అది న్యాయబద్ధం కాదు, అది నేరం కూడా. అయినా సరే నేను ఆ రూట్లో చేశాను, ఎవరికీ తెలియకుండా. ఆయన ఎవరో పొట్లం కట్టి ₹1,00,00,000 ఇచ్చాడు నాకు. అది చేసినందుకు ₹1,00,00,000 వచ్చింది. కూటం పెట్టాలా, 100 మంది దైవజనులు పిలవాలా, 2 చర్చిలు కట్టించాలా, ఏం చేయాలి? దేవుడిచ్చాడు సాక్ష్యం చెప్పాలా? అకస్మాత్తుగా దేవుడు ₹1,00,00,000 ఇచ్చాడు నాకు, స్తోత్రం అంటూ పాటలు పాడి రెచ్చిపోవాలా? చూసేవాళ్ళకి అదేం తెలియదు, వినేవాళ్ళకి అదేం తెలియదు. అమ్మో ఎంత దేవుడు ఇచ్చాడంటమ్మా, ₹1,00,00,000 ఇచ్చాడంట. ఈ లైన్లో మనం ఉంటాం. దేవుడు నుదురు చిట్లు ఇస్తాడు. అలాంటి వాటి ద్వారా నేను ఇస్తానా? వాటి సోర్స్ ఎవరు? ఈ ఓట ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ ఓట ఎక్కడి నుంచి పుడతా ఉంది? ఆ ఓట నా చేతిలోకి ఎలాగొచ్చింది? దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థవంతుడు. ఆయన ఆ ఓటకు సోర్స్ అయితే ఆ ఓట పవిత్రమైనది అవుతుంది. ఆయన ఓటకు సోర్స్ కాకపోతే ఆయన ఇచ్చాడని అనను. నోవే. ఇక్కడే చాలా తొందరపడుతుంటాం. ఎంచేతంటే అన్యజనుల రహస్య నిధులు నీకు ఇస్తాను అన్నాడు కదా యెషయా గ్రంథంలో. మరొక చోట అన్యజనులు, అన్యరాజుల నిధులు, బంగారాలు, వెండులు మీకు ఇప్పిస్తాను, అవి మీరు సొంతం చేసుకోండి అన్నాడు కదా. అది ఏ సందర్భంలో అన్నాడో, ఎందుకు అన్నాడో, దాని వెనకాల ఉద్దేశం ఏంటో, ఆయన ఇచ్చే విధానం ఏంటో, వాళ్ళు ఎలాగిస్తారో అవన్నీ అలా ఉంచండి.
కానీ అలాంటి వచనాలను అలా ఎదురుగా పెట్టుకుని ఇంకా పనికి మాలిన పనులన్నీ, అన్యులు చేసే పనులన్నీ చేసేసి, అన్యుల ద్వారా ఆయన అన్యుడు ఎవడి తలలో తీసేయటానికి, ఆ తలలో తీయకుండా ఉండటానికి, వాడికి కేసు లేకుండా చేయటానికి ఎవడి తలలో తీసేసాడు, కేసు లేకుండా చేయాలి. ఈయన ఏదో రిపోర్ట్ ఇస్తే ₹1,00,00,000 ఇస్తానన్నాడు. ఆయనకు నేరం ఉండదు, ఆయనకు 100 కోట్లు కలిసి వస్తాయి. 1 కోటి నాకు పడేశాడు. నువ్వు దేవుని పెట్టావు కదా, చర్చి కట్టించుకో అని సలహా ఇచ్చాడు. నువ్వు దేవుడు పెట్టావు కదా, పెద్ద కూటం పెట్టుకో అని సలహా ఇచ్చాడు. ఆ కోటి ఇచ్చినోడే. అక్కడ లేఖనం ఉంటుంది, అన్యజనుల అన్యాయపు సొంగు నేను ఇప్పిస్తాను అన్నాడు కదా అని దాన్ని ఆధారం చేసుకుని విశ్వాసులు ఎంత రెచ్చిపోతారు. దేవుడిచ్చే విధానం వేరు, లోకమిచ్చే విధానం వేరు. స్తోత్రం కలుగునుగాక. వెలుగు వెలుగే, చీకటి చీకటే, శరీరం శరీరమే, ఆత్మ ఆత్మే. అబద్ధము సత్యము కలిసి నడవలేవు. వెలుగు చీకటి దోస్తీ చేయలేవు. నిప్పు నీరు కలిసి ఉండలేవు. స్తోత్రం కలుగునుగాక. అపవిత్రత పవిత్రత చేయి పట్టుకుని దోస్తీ చెయ్యవు. అందుకే ప్రభు అంటాడు, మీరు నావారు, నేను మీ దేవుడిని, వేరుగా ఉండండి. బీ సెపరేటెడ్. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి, అంటే అలా చూడగానే కాదండి, ఒకసారి ఈ లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. మన మైండ్ అనండి, మైండ్ అంటే ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది, మన మైండ్ ఇక్కడ ఉంటుందని ఒక ఆయన చెప్పారు. మైండ్ ఏమి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. డాక్టర్ గారు చెప్పారు, మైండ్ అంటే బ్రెయిన్ అనుకుంటాము, అది ఓన్లీ ఒక కంప్యూటర్ లాంటిది, అంతే, సెటప్ అంతే. ఇక్కడ ఇది మైండ్. స్తోత్రం కలుగునుగాక. డాక్టర్ గారు రుజువుపరుస్తారు కొన్ని ఉదాహరణలు చెప్పి. ఎనీవే, ఇప్పుడు అది అప్రస్తుతం అనుకోండి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే చూస్తాము, ఆశ కలుగుతుంది, అది వాక్యాన్ని హద్దు దాటిపోతుంది. ఆ తర్వాత ఈ మాట మరులు కొల్పబడతాం. ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ అగైన్ 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 అగైన్, లోతుగా 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 లోతుగా. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోతామంటే ఇక దాన్ని సరెండర్ అయిపోతామని. మరలు కొల్పబడటం అంటే ఆకర్షించబడటం, లోపలికి లోపలికి లోపలికి. చివరికి వెళ్ళిన తర్వాత అంతే, క్లోజ్ ఇష్యూ. మనకేం బలం ఉండదు ఇక. అసలు మన జ్ఞానం గారు, మన ఆలోచనలు గారు కంప్లీట్ డెడ్ అయిపోతాయి. అప్పుడు అలాగా పడిపోతాం. ఈ మరలు కల్పబడే టైంలోనే మనం అటెన్షన్లోకి రావాలంటాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ఏలియా దగ్గరికి వచ్చారు. నయమాను స్వస్థత పొందాడు ఏలియా మాట ద్వారా. ఒక సందర్భంలో కృతజ్ఞతతో తాను తెచ్చిన బంగారం వస్త్రాలు ఇవ్వటానికి వచ్చాడు. కృతజ్ఞతతో మళ్ళీ తిరిగి వచ్చాడు యోర్దాను నది నుంచి. నాకే వద్దు బాబు, పట్టుకుపో అన్నాడు. నాకే వద్దు బాబు, పట్టుకుపో అన్నాడు. లేదు లేదని బ్రతిమలాడాడు. అస్సలు నాకేమొద్దు, పట్టుకుపో అన్నాడు. మీరు చెప్పిన మాట చొప్పునే కదా నాకు స్వస్థత వచ్చింది, లేకపోతే నేను చచ్చిపోయేవాడిని, నాకు ఉద్యోగం పోయేదే. అయినా సరే నోవే, అది నేను చేసిన కార్యం కాదు, యెహోవా చేసిన కార్యం. నేను చేస్తే నేను తీసుకుంటా, ఇది యెహోవా చేసిన కార్యం. స్తోత్రం కలుగునుగాక. అటు ఏలియాను చూసినా, ఇటు పేతురు చూసినా, అటు పౌలు గారిని చూసినా, ఆ భక్తులను చూసినా, ఈవెన్ దూతలు కూడా అస్సలు దేవుని స్థానంలోకి రావట్లేదు. వాళ్ళు యేసయ్య స్థానాన్ని వాళ్ళు ఏమంటే చెప్పండి, బలవంతంగా సొంతం చేసుకోవట్లేదు. ఆయన ఇవ్వాలి ఆ స్థానం నాకు. ఆయన ఇవ్వకుండా పొజిషన్లోకి నేను వెళ్ళను. ఆయన ఎప్పుడు ఇస్తాడు? జయించి భూమిని విడిచి వెళ్ళిన తర్వాత. ఆయన చేసింది ఆయన చేసేది, ఆయన చేసింది ఆయన చేశాడని చెప్పాలి. నేను చేసింది నేను చేశానని చెప్పాలి. చాలా సందర్భాల్లో పౌలు గారు కానీ, శీలలు కానీ, లేకపోతే పేతురు కానీ మహాద్భుతాలు జరిగినాయి వాళ్ళ ప్రార్థన ద్వారా, వాళ్ళ మొట్టడం ద్వారా. మీకు తెలుసు, ఊరు వాడంతా దన్నాలు పెట్టేసి కుంకాలు పట్టుకొచ్చారు, బిందెలు పట్టుకొచ్చారు, మరి ఏం పట్టుకొచ్చారో. ఇక ఊరేగింపు చేయటానికి అసలు మీరండి దేవదూతలండి, మహాదేవతలే దిగొచ్చేసినట్టుగా అంటూ కాళ్ళ మీద పడి నేల మీద పడి ఊరేగింపు అంటే వీళ్ళు బట్టలు చింపుకొని జుట్టు పీక్కుని, ఇదేంటి మేం చేసినట్టుగా మా మీదకి వస్తారండి, మేం చేసినట్టుగా మా దండాలు పెడతారండి. మేం కాదు బాబు, ఇది చేసినవాడు యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువులు వాడబడుతున్నప్పుడు మనం తెలియకుండానే మన దేవుడు అయిపోతాం.
ఒకవేళ ఒక చోట ఉంటే ఉండొచ్చు మీరు దేవుళ్ళే కదా అని, మరొక చోట ఉండొచ్చు రాజు కొడుకు యువరాజులే కదా, రాజులు కాకుండా పోరు కదా అంటూ లేఖనాలు కూడా చూపించవచ్చు. అది పౌలుకు తెలియదా, పేతురుకు తెలియదా, ఎవరికి తెలియదా? ఆలోచనలు వాళ్ళకి ఏమీ అంత వాక్యజ్ఞానం లేదంటారా? దేవుడు తండ్రి అయినప్పుడు దేవుడు కొడుకులు ఏమవుతారు? దేవుడు తండ్రి అయినప్పుడు ఆయన కొడుకులు దేవుళ్ళే కదా, చిన్న దేవుళ్ళు, బుల్లి దేవుళ్ళు, బుజ్జి దేవుళ్ళు. మనము దేవుళ్ళమే. లేఖనంలో ఒక చోట ఉంది, అది ఏ సందర్భంలో ఎందుకు చెప్పారో అవగాహన లేకపోతే మీరు నేను కూర్చుని దండాలు పెట్టించుకుంటాం. మీరు నేను కూర్చుని మనమే చేసినట్టుగా అతిశయపడిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైనా ఎవరైనా సరే అది నా వల్ల జరిగినది కాదు, ఆయన చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు ఈ మాట ఉంది కదా, దేవుడు ఆయనకు ఎవరికి యేసుకు తోడయ్యున్నందున పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబడి అపవాది చేత పీడించబడుతున్న వారు అందరినీ ఆయన విడుదల చేస్తూ స్వస్థపరుస్తూ వెళ్ళాడు. దేవుడు ఆయనకు తోడయ్యున్నందున పరిశుద్ధాత్మ శక్తితో ఆయన. అక్కడ కూడా పరిశుద్ధాత్ముడు ఒక ట్రూత్ చెప్తున్నాడు. ఆయన దేవుడయ్యుడి చేయలేదండి, నేను దేవుని కొడుకునే చేయలేదండి. ఆయన మనలాగే శరీరధారి ఉన్నాడు, పాపము లేనివాడుగా పుట్టాడు తప్ప ఆకలి కొన్నాడు, అలసిపోయి నిద్రపోయాడు, కన్నీరు గార్చాడు. ఎస్, అఫ్ కోర్స్ ఆయన మనవలే బట్ వితౌట్ సీన్. అదొక్కటే తేడా. కనుకనే తన ప్రభావం, తన దైవత్వం, తన దైవశక్తి అంతా పైనుదలేసి రిక్తునిగా, అంటే ఇక తండ్రి నాకు ఆధారం, ఈ తండ్రి సహాయం లేకపోతే నేనేం చేయలేను అలాంటి శరీరంతో, అలాంటి మనసుతో ఆయన భూమి మీద సంచారం చేశాడు. దేవుడు కొడుకు కాబట్టి చేశాడు, దేవుడు కాబట్టి తుఫాను ఆపాడంటే నో. దేవుడు ఆయనకు తోయుడై ఉన్నాడు గనక పరిశుద్ధాత్మ శక్తి ఆయనకు ఉన్నది కనుక ఆయన తుఫాను గద్దించాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన దెయ్యాలను గద్దించాడు. బికాస్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ హిమ్. If God is not with him, God the Father is not with him, he is just like a weak person. But God is with him. The Father God is with him. కనుకనే మనం కూడా ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి దినాల్లో అలాంటి వైఖరి కనపడుతూ ఉందా? అలాంటి వైఖరి కలిగిన వాళ్ళే దైవజనులు అయిపోతున్నారు. అలాంటి వైఖరి కలిగిన వాళ్ళ సంఘం అయిపోతూ ఉందంటే అది కంప్లీట్ వాక్యానికి విరుద్ధం. యేసు ప్రభు యొక్క బోధకు విరుద్ధం, అపొస్తలుల యొక్క బోధ వాళ్ళ ప్రాక్టీస్కి విరుద్ధం. లేదు దేవుడు నన్ను అలా వాడుకుంటున్నాడంటే నేనేం చెప్పలేను, ఎవరు ఏం చెప్పలేరు. వాళ్ళ వెనకాల కొన్ని సైన్యాలు లెగుస్తాయి. వాళ్ళు ఫోటోలు తీసుకుని దండలు వేస్తాయి, వాళ్ళు ఫోటోలు తీసుకుని కొవ్వొత్తులు పెడతాయి, వాళ్ళు ఫోటోలు తీసుకుని వాళ్ళ ఫోటోలతో జాకెట్లు, వాళ్ళ ఫోటోలతో పెన్నులు, వాళ్ళ ఫోటోలతో వాళ్ళే దేవుళ్ళు. యేసు ప్రభు స్థానం వాళ్ళు ఆక్రమిస్తారు, ప్రభు మహిమ వాళ్ళు స్వీకరిస్తారు. లేఖనం యేసు ప్రభు ఇదంతా తండ్రి నా ద్వారా చేస్తున్నాడు, తండ్రి నా ద్వారా మాట్లాడుతున్నాడు, తండ్రి చేస్తున్నాడు కనుక నేను చేస్తున్నాను. ఎంత సరెండర్ అవుతున్నాడు యేసు ప్రభు. లేఖనాలు లేదా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన టెంప్టేషన్స్, ఇటు దావీదైనా పడ్డాడు, మరొకరైనా పడ్డారు, గెహాజీ పడ్డాడు, యోసేపు పరిగెత్తాడు పాపము నుంచి. స్పెషల్ కండిషన్స్, మరులు కొల్పబడగా. సో మనము ఆ శోధనలో పడకూడదు. అలాంటి పడినా అది ధన శోధన కావచ్చు, మరే శోధనైనా పడకూడదు. 15వ వచనం చూస్తే దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. మరులు కొల్పబడి = దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇలా చూడగానే పాపం చేసేయనంట, ఇలా చూడగానే పాపం చేసేయమంట. ఆల్మోస్ట్ అనుకోండి కాసేపు. దురాశ ముందు గర్భం ధరిస్తుంది, ఆ తర్వాత అది పాపాన్ని కంటుంది. దెర్ ఈజ్ సమ్ టైం గ్యాప్, దెర్ ఈజ్ సమ్ టైమ్ ఇన్ బిట్వీన్. మరులు కొల్పబడి అదే అన్నమాట. గర్భము కనుట అంటే 9 మాసాలు, బిడ్డను కనాలంటే 9 మాసాలు గర్భం ధరించాలి. ముందు పడాలి. ఇక్కడ పడిన తర్వాత సిస్టమ్ అక్కడ లోపల రెడీ అవుతుంది, మనకు తెలియకుండా తెలిసి. ఒకరోజు అది బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే దురాశ లోపల పుడుతుంది, మళ్ళు కోల్పబడి అలా 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 పెరిగి ఈ లోపల మన సిగ్నల్స్ అందుతాయి, నో 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 అని. ఆ మళ్ళు కొల్పబడి ఇంక తర్వాత నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు, బిడ్డ పుట్టాల్సిందే. పాపాన్ని ఆ దురాశ కంటుంది. కనుక పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది.
దురాశ పాపాన్ని తెచ్చిపెడుతుంది అన్నట్టు ఆ పాపం మరణాన్ని తెచ్చిపెడుతుంది. కనుకనే ప్రభు అంటాడు, శోధనలు జయించుటకు పరిశుద్ధాత్మ చేత నింపబడి నిత్యము ప్రార్థన వాక్య ధ్యానంతో చిన్న పిల్లలాగా నా వాక్యాన్ని చేతపట్టి సాధ్యమైనంత వరకు పట్టుదలతో ముందుకు సాగండి. నేను మీకు తోడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన నాకు తోడంటే ఎమ్మెల్యే గారు నా పక్కన నాకు కూడా వస్తున్నాడు. ఆయన కూడా నేను కాదు, ఆయన నాకు కూడా వస్తున్నారు. ఎంపీ గారు నా వెనకాల వస్తున్నారు, మరొక మినిస్టర్ గారు నా వెనకాల వస్తున్నారు, ఆ ఐజీ గారు ఎవరు నా వెనకాల వస్తున్నారు. నాకు కూడా అతిశయం కాదు నాకు. చూడండి వీళ్ళందరూ నాకు కూడా ఉంటున్నారు. చూసారా, అసలు వాళ్ళ తోడు నీడ ఆ ఫెలోషిప్ ఎందుకంటే నేను శోధింపబడకూడదు. ఒక ప్రత్యేకమైన అవసరం నిమిత్తం ఆయన నాకు తోడు తప్ప, ఆయన నాకు తోడున్నాడు నన్ను ఊరేగించండి అని కాదు. ఆయన నాకు తోడున్నాడు నాకు ఎంత గొప్ప అని కాదట. ఎందుకంటే నా శరీరం శోధిస్తుంది, నా మనసు శోధిస్తుంది, మరలు కలపబడతాను. కనుక ఆయన తోడు ఎందుకు నాకంటే నేను నీకు తోడు అంటే కేవలం వాగ్దానాలు, ఆశీర్వాదాలు, కన్నీరు తొడవటాలు వీటి కోసం కాదు. శోధనలు నీకు ఎదురైనప్పుడు నేను నీలో సదాకాలం ఉండే శోధనలు జయించే శక్తి, నా శక్తి నీకు ఇచ్చి జయింపజేస్తా. అందుకే నేను నీకు తోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, సహవాసం వద్దు, ఉపవాసం వద్దు. ఇలాంటివన్నీ ఎలా జయిస్తారు? అక్కడేమో దెయ్యమట, మోక్షవ్యాధిని కలుగజేసిన దెయ్యమట. శిష్యులు అంటారు, మాకు కూడా దెయ్యాలు వదిలించే శక్తి ఇచ్చావు కదా, మేము కూడా ఓళ్ళలోకి వెళ్ళి నీ నామలో దెయ్యాలు వదిలించావు, ఇది ఎందుకు పోలేదు? నువ్వు ఇలా గద్దించగానే ఎందుకు ఈ దెయ్యం పోయింది అంటే అప్పుడు యేసుప్రభు చెప్తారు, ఇటువంటివి అక్కడ ప్రత్యేకమైన నోట్లు ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్తే ఇటువంటి ఉపవాస ప్రార్థనలతో తప్ప మామూలు ప్రార్థన కాదు. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఒక ప్రత్యేకమైన శక్తి, అభిషేకం, ఒక ప్రత్యేకమైన బలం, ఒక సిద్ధపాటు నీలోనికి వస్తుంది. అది కార్యం చేస్తుంది. స్తోత్రం కలుగును. ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే ఎస్, దట్ ఈస్ ద వే. నాకు కార్లు ఉన్నాయి, ఉపవాసం చేసిన పని లేదు. నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, ఉపవాసం చేసిన పని లేదు. నా పిల్లలందరూ సెటిల్ అయ్యారు, ఉపవాసం చేసిన పని లేదు. ఆరోగ్యం మా ఊళ్ళో వాళ్ళందరికీ అందంగా ఆరోగ్యం నేనే ఉంటాను, తుమ్మలేదు, దగ్గలేదు, అసలు జ్వరమే రాలేదు ఇంతవరకు. నేను ట్యాబ్లెట్ వేసుకుని 30 సంవత్సరాలు అయింది. నేను ఉపవాసం ఉండాల్సిన పని లేదు. నాకెందుకండి? నోవే. నువ్వు శరీరంలో ఉన్నంతసేపు శరీరం నిన్ను పడగొడుతూనే ఉంటుంది. ఆ శరీరాన్ని ఆధారం చేసుకుని అపవాది ఉచ్చులేస్తాను ఉంటాడు. అవి జయించాలంటే, వాటిని శోధనలు ఎదుర్కోవాలంటే నీకు మామూలు శక్తి కాదు. ఉపవాస ప్రార్థనతో నిన్ను నువ్వు దేవుని దగ్గరకు ఒక్కోసారి వస్తూ ఉపవాసం ఉంటూ ఆయన చేత ఛార్జ్ చేయబడాలి. బ్యాటరీ ఛార్జ్ చేసినట్టుగా ఒక దేవుని ప్రభావం నీలోని ప్రవహించాలి. అప్పుడు ప్రతి శోధన ఎదుర్కొనే బలం దేవుడు నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, మనకిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయను, శోధింపబడకూడదు. ప్రార్థన చేయను, కష్టాలు ఎదుర్కోవాలి. ఎలాగా? మంచి ఆహారం తినను, నాకు వ్యాధులు రాకూడదు. అడ్డమైన మురుక్కాల దగ్గర అన్నీ తింటాను, ఇంకా అది చేస్తాను, ఇది చేస్తాను, కానీ నాకు తుమ్ము రాకూడదు, దగ్గు రాకూడదు. ఎలా కుదురుతుంది? కొన్ని న్యాచురల్గా కొన్ని విధానాలు ఉంటాయి, షరతులు అనుకోకూడదు. శుభ్రమైన ఆహారం తినండి, వ్యాధులకు దూరంగా ఉండండి. అది షరతుని ఎందుకు అనుకోవాలి? అలాంటి కండిషన్ పడితే ఎలాగండి? ఇష్టమైనవి తింటాను, నాకు ఏ దగ్గు రాకూడదు, ఎలా కుదురుతుంది? యేసుప్రభు దగ్గర ప్రేమ అయితే ఉందేమో కానీ ఇలాంటి షరతులతో దేవుణ్ణి శోధించొద్దు. నాకు ఇష్టమైనవి తింటాను, స్వస్థపరిచే హోవా ఏ తెగులు నా గొడవలు సమీపించదు అన్నావు కదా, ఎందుకు వచ్చిందయ్యా? నాకు ఈ హాస్పిటల్లో రోగం. ఇదండి శోధిస్తున్నారు చాలామంది. అపవాది ద్వారా శోధించబడుతుంది, దేవుని శోధిస్తున్నారు. ఈ శరీరానికి పడద్దు, మానేమంటాడు కొన్ని ఆయన. లీవ్ ఇట్. ఒకసారి ఎక్కడో ఈ మధ్యకాలంలో కానీ ఆ మధ్యకాలంలో మాట వరుస కాదు, నిజంగానే అందరికీ చెప్పినట్టుగానే ఇవి నాకు పడవమ్మా అన్నాను. ఆ కుటుంబంలో దైవజనులు ఉన్నారేమో, వాళ్ళు అన్నారు, దైవజనులు పడకపోవటం ప్రార్థన చేసుకోండి పాస్టర్ గారు అన్నారు. అంతే. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని తినండి అన్నారు. అంతే. మీకు పడకపోవటం ఏంటండి? పడకపోవటం అంటూ ఉందంటే మీలో ఏదో వ్యాధి ఉన్నట్టే కదా. పడదని మానేస్తారేంటండి? అలాగా అన్ని తినాలి మీరు అంటూ నాకే కొంచెం పాఠం చెప్పిన ప్రయత్నం చేస్తే అవును కదా అనుకున్నాను. ఏదైనా తోట జ్ఞాపకం వచ్చింది ఒకరోజు. అన్నీ మంచివే తినటానికి, చెడ్డవేమీ లేదు, అన్నీ తినొచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఇదాపు అన్నాడు. ఆపాల్సిందే. స్తోత్రం.
అది లేకపోతే చచ్చిపోను కదా. కొన్ని కోట్ల ఫలాలు అక్కడ పెట్టాడు, ఒక ఫలం కూడా మంచిదే, ఇది వద్దు ఇది తినొద్దు అన్నాడు అనుకుందాం. ఇంకా నీకు ఎన్ని ఉన్నాయి, కోట్లు ఒకటి లేదు, అంతే మిస్ అయింది. వీళ్ళు రెచ్చగొడతారు, ఇవన్నీ వదిలేండి, ఇది కూడా మీరు తినాల్సిందే అన్నట్టు. అప్పుడు నాకు కొంచెం తెలివి వచ్చి, మీరు రెచ్చగొడితే నేను నెచ్చిపోను. ఎందుకంటే ప్రభు ఆరోగ్యాన్ని కాపాడుకోమంటున్నాడు. ఆ రీతిగా నేను సెట్ చేస్తాను. ఎప్పుడైతే నా సిస్టమ్ అంతా లైన్లోకి వచ్చి ప్రభుకు లోపడుతూ ముందుకెళ్తానో, ఆ తినకూడదు తెలియకుండా పడదనుకుంటూ నేను తినేసాను వరుస పెట్టి 3 రోజులు అనుకోండి, ఏమవదు. ఆ తర్వాత ఇంకా తిన్నాను అనుకోండి, ఏమవ్వలేదు. అంటే సిస్టమ్ని దేవుడు సరి చేశాడన్నమాట. స్తోత్రం కలుగునుగాక. ఇలాగ వెళితే రొంప, అలాగ వెళితే కళ్ళెర పడిపోవటం, ఇలాగ వెళితే తప్ప తుమ్ములు. మీకు తెలుసు కదా నా హడావిడి. ఇక అక్కడ సముద్ర పోటు, చలిగాలులు, 24 గంటలు చలిగాలిలే. పగలు స్వెటర్ వేసి కూర్చోటమే. ఇంక ఎలాగుంటుందో అనుకున్నా. అప్పుడప్పుడు 6 నెలలకు 7 నెలలకు ఒక షాట్ ఇచ్చేవాడు శ్రీను. ఆయాసం వచ్చేది, ఊపిరి కఫం పట్టేసి. విదేశాలు వెళ్తున్నాను, చూద్దాం. కానీ తినకూడని కొన్ని వస్తువులు ఒక డాక్టర్ ద్వారా తెలుసుకున్నాను, వాటిని దూరం పెట్టాను. కానీ మరి వాతావరణంలోకి వెళ్తున్నానే, చలిగాలి, అందులోని సముద్రపు ఒడ్డు గాలి, సముద్రం పక్కన వెళ్ళి ఇల్లు పైన కొండ మీద ఉంటుంది, గాలి అంతా మాదే. ఇంకేమరా బాబు అనుకున్నా. దేవునికి స్తోత్రం. ఈరోజు వరకు వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న తీవ్రత ఇప్పుడు వరకు నాకు లేదు, అక్కడ లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని శోధించేవారుగా మనం ఉండకూడదు. ఎప్పుడు దేవుడు ఎలా సెట్ చేస్తాడో అలా సెట్ చేసేస్తాడు. నమ్మిన వారి చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మానవలసిన మాందం ఎప్పుడొకప్పుడు సెటప్ అయిపోయిన తర్వాత మనం తెలియకుండా అలా ముందుకెళ్తాము, ఏం కాదు, అర్థమైపోయింది. దేవుడు లోపల సిస్టమ్ను సరిచేశాడు. దేవుని స్తోత్రం. ముందుకెళ్ళిపోవటమే అన్నట్టు. ఏదో ఉదాహరణ చెప్పాను సుమా, అతిశయంతో చెప్పటలేదు. ఎందుకంటే అవి అనుభవిస్తున్నాను కనుక, ఆ మిరకల్స్ చూస్తున్నాను కనుక. అదేదో గుడ్డోడు కళ్ళు వచ్చినట్టుగా, చేతులు వచ్చినట్టుగా కాకపోయినా నా పరిచర్యకు ఆటంకంగా ఉండే కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులు, ఆ బలహీనతలు దేవుడు చక్కగా ఒక నెలలో సిస్టమ్ అంతటినీ రెడీ చేసి పంపేశాడు ఇక్కడికి. మళ్ళా దేవుడే చేశాడని అనుకుంటా. స్తోత్రం కలుగునగాక. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అదన్నమాట. శోధనలు వస్తాయి, శోధనలు సహించుకోవాలి. శోధనలు దేవుడు పెట్టడు, శోధకుడు అపవాది. ఏదైనా తోటలో ఆదామును శోధించినవాడు, అరణ్యములో యేసును శోధించినవాడు, నేటి దినాల్లో సంఘాన్ని శోధించినవాడు శత్రు అపవాది. ఫ్రమ్ ద బిగినింగ్ ప్రారంభించి కూడా శోధకుడు వాడే. వాడు, వీడు, నేను, నా కన్ను, అయ్యో ఇది తిన్నా, అవన్నీ పక్క పెట్టండి. ద ఇన్స్పిరేషన్, ద మూమెంట్, ఆ ప్రోత్సాహం, ఆ ప్రేరేపణ, మరులు, ఆశ, దురాశ, మరి సరైన సమయానికి మన కంట్రోల్ లేకపోతే అది దాని స్వాధీనంలోకి మనం వెళ్ళిపోతాం. కనుకనే ప్రభు చెప్తారు, తనను బంధించడానికి వస్తున్న సందర్భంలో శిష్యులను ప్రార్థన చేయండి అని చెప్పి తాను కాస్త ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్న సందర్భంలో ముమ్మారు ప్రభు వెనక్కొచ్చి, ఇప్పుడు కూడా నిద్రేనా మీకు అంటూ ఒక సందర్భంలో ఒకసారి మీరు శోధింపబడకుండా నిమిత్తము అనలేదు, కానీ శోధనలలో ప్రవేశింపకుండా నిమిత్తం, శోధనలో పడకుండా నిమిత్తము మీరు మెలకు కలిగి ప్రార్థించాలి. అది అరణ్యంలో లేం, మనం పట్టుకోవడానికి ఎవరు రావట్లేదు, మనమేమి యేసుప్రభుం కాదు కదా, మనమేమి కొరత ఇచ్చిన అలాంటి సందర్భం లేదు కాబట్టి నిద్రపోతామని కాదు. అక్కడ ఆయన వాళ్ళు పలికిన మాట ఏంటి, మీరు శోధనలలో పడకుండా నిమిత్తము, శోధింపబడకుండా ఉండాలంటే, శోధనలు జయించాలంటే, శోధనలు సహించుకోవాలంటే, సోదరులు సహించుకుని దేవుని శక్తితో మీరు నిలవాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. ప్రార్థనలోని కాదు, ఓన్లీ వన్ వే. జేబురుమాలు కాదు, ఓన్లీ వన్ వే. ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, ఎక్కడో బొంబాయిలో, ఎక్కడో న్యూయార్క్లో ఉన్న దగ్గర ప్రార్థన చేయటం కాదు. నువ్వు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలి. నా ప్రార్థనే మనల్ని బలపరుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అదే చెప్పాడు, మీరు సోదరులు ప్రవేశించకూడనట్లు 10 మంది పాస్టర్ గారి నెంబర్ దగ్గర తీసుకోండి అన్నట్టుగానా. నేనున్నాను కదా, ప్రార్థన చేస్తాను, కొంచెం ముందుకెళ్ళి పడుకోండి బాబు, మెరుకుకుంటామేంటి, పోయి పడుకో అల్లే వేసాయి. అక్కడ సందర్భం సన్నివేశం కాస్త అలా ఉంచండి. దైవజనులు మీకు చాలామంది పరిచయం,
మా పరిచయాలు పెంచుకోండి. సోదరులు వచ్చాయా, మీరేం ప్రార్థన చేసిన పని లేదు, టకటక మెయిల్ పెట్టండి, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ కానుకలు పంపండి. మీరు మాత్రం ఆత్మీయంగా బలహీనమైపోండి. మీరు ఆత్మీయంగా అపవాది ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కొడుతుంటాడు, రెచ్చగొడుతుంటాడు, నడు మీద కొడుతుంటాడు, మాడు మీద కొడుతుంటాడు, కాళ్ళ మీద కొడుతుంటాడు, గుండెల మీద తన్నుతున్నాడు బాబు అని ఫోన్ చేసి మాట్లాడుకోండి. అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, ప్రార్థన చేయించుకోవటం తప్పు కాదు, నవ్వే అలాంటి వారి కొరకు ప్రార్థన చేయటం తప్పు కాదు. దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మనం ప్రభు చెప్పిన మాటలు సూటిగా మన పళ్ళులో పెట్టినట్టు తీసుకుంటే, మీరు శోధనలలో పడకుండా నిమిత్తము మీరు మెలకు కలిగి ప్రార్థన చేయాల్సిందే. నేను ప్రార్థన చేశాను, తట్టుకోలేకపోతున్నాను, నా మనసేం బాగలేదు, నా హృదయం అంతా కలవరంగా ఉంది. నో, నేను ప్రార్థన చేయాలి. లెట్స్ గో అండ్ ప్రే. అలవాటు చొప్పున ప్రార్థన, ఆటపాట ప్రార్థన కాదు. తెల్లవారుజామున లేచి అలవాటు చొప్పున ఆయన కొండల్లోకి ప్రార్థన చేయడానికి పోయాడు, ఏమవసరం ఆయనకి అన్నట్టుగా చూసుకుంటే, ఈ ప్రార్థనా సమయం వేరు, ఈ ప్రార్థనా స్థలం వేరు, ఈ ప్రార్థనా స్థాయి వేరు. సంఘమా, దేవుని సంఘమా, మీరు నేను దేవుని సేవలో భాగమై ఉండి ప్రార్థన మనం పక్క పెడితే ఊపిరిని వదిలేసుకున్నట్టే లెక్క. నిజం చెప్తున్నాను. మీకు నచ్చిన స్థాయిలో, మీకు సాధ్యమైన స్థాయిలో, మీకు ఇప్పటికే ఉన్న ఆ అలవాటును బట్టి అలాగే ప్రార్థన చెయ్యండి ప్రతిదినము. ప్రకటన గ్రంథం అవచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయమా, మూడవ అధ్యాయం. వచనం నుంచి చూద్దాం. 21వ వచనం మీద కాస్త దృష్టి పెడదాం. మీకు అంగీకారం అయితే మన మధ్యనున్న వాక్య రూపంలో ఉన్న ఆత్మదేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. సంఘపు దూతకు ఉత్తరం రాయిస్తున్నాడు అనుకుంటే అది సంఘపు దూతక అంటే సంఘాన్ని నడిపించే, సంఘం మీద నాయకునిగా ఉండే, సంఘమునకు శిరస్సుగా ఉండే, ఇలాగా సంఘపు దూత అంటే హీఈస్ ద ఇన్ఛార్జ్, గృహ నిర్వాహకుడు అనండి. సంఘపు దూత అంటే ఏదో ఏంజల్ అక్కడ ఉంటాడు, కాపాడుతాడు, కాదు. ఆ సంఘపు హెడ్కి ఈ సమాచారం వెళితే ఆ హెడ్ ఈ సమాచారం సంఘానికి అందిస్తాడు. స్తోత్రం కలుగునుగాక అన్నట్టుగా లవొదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పే సంగతులు. ఆమేననేవాడెవరు? యేసయ్య. నమ్మకమైన వాడెవరు? యేసయ్య. మార్గము, జీవము, సత్యం అని అన్నవాటు కాదు, అది సాక్ష్యంగా తన జీవితాన్ని చూపించినవాడు యేసయ్య. పరమ తండ్రి, సృష్టికర్త, భగవంతుడు, యాహ్వే సృష్టికి దృష్టికి ఆది ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆది అయి ఉన్నవాడు చెప్పు అంటే యేసయ్య చెప్పు సంగతులేమనగా, సంఘం ఆయన శరీరం, సంఘానికి ఆయన శిరస్సు. ఒక దూతను సంఘానికి ఇన్ఛార్జిగా పెట్టాడని అనుకుంటే ఆ దూతకు యేసయ్య చెప్తున్నాడు, సంఘమునికి సమాచారం అందించు. ఏంటా సమాచారం? 15వ వచనం, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ నడవడిక నేను ఎరుగుదును. ఈ మాట నాకు తెలియాలి, రోజు తెలియాలి. పడుకున్నా లేచినా నేనేం చేసినా దేవునికి తెలిసిపోతుంది, నేను ఎక్కడున్నా దేవునికి తెలిసిపోతుంది. హి నోస్ ఎవ్రీథింగ్. ఆయన తెలుసట. కష్టాలు తెలుసామా, నీ బాధ తెలుసామా, అక్కడ ఆగిపోతాం మనం. నా నడవడిక, నా సమస్తం, నీ క్రియలు నేను ఎరుగుదును. వాటిని చూస్తూ ఉంటే ఎలాగుంది? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఆత్మీయతగా చూసుకుంటే ఇటు ఆత్మీయతలో లేవు, చల్లారిపోయి ఉన్నావు. ఆత్మీయత ఉంది కానీ జీవం లేదు.
నీవు చల్లగానే వెచ్చగానే ఉంటే నీకు మేలు. నీవు వెచ్చగానే చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక, అంటే సంఘంలో ఒకలాగా, అంటే మందిరంలో ఒకలాగా, బయట మరొకలాగా, బైబిల్ పట్టుకున్నప్పుడు ఒకలాగా, బైబిల్ పక్క పెట్టిన తర్వాత ఒకలాగా, విశ్వాసులు భక్తులు వచ్చినప్పుడు వారి మధ్య ఉన్నప్పుడు చాలా సాక్ష్యాలు చెప్పేస్తాం. దేవుడు అండి, మా ఇంట్లో అండి, మా అమ్మ ద్వారానండి, మా అత్తమ్మ అండి అని చెప్పేస్తాం. ఆ తర్వాత అన్యజనుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసిపోతాం. వాళ్ళు తిన్నట్టు తింటాము, వాళ్ళు తిరిగినట్టు తిరుగుతాము, వాళ్ళు కీర్తులు కొట్టినట్టు కొడతాము. మళ్ళీ ఎవరైనా పాస్టర్ గారు వస్తే, పాస్టర్ గారు మా ఇంట్లో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు అంటూ అన్ని దేవుని మాటలే మాట్లాడతాం. అది ఏమనుకోవాలి? నిప్పు వీధిలో నిప్పే, ఇంట్లో నిప్పే, పగలు నిప్పే, రాత్రి నిప్పే, బ్రతికిన నిప్పే, చచ్చిపోయిన నిప్పే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇట్, ఇఫ్ యు యాక్సెప్ట్ దిస్ ట్రూత్, లెట్ us ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో అంటున్నారు, ఈ ప్రవీణ్ పగడాలు ఎవరో కానీ బ్రతికుండగా ఎంతమందికి పరిచయం, ఎన్ని చోట్ల బోధ చేశాడో కానీ, ఎంతమందికి తెలుసో లేదో కానీ, ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచమంతటికీ తెలిసిపోయాడండి. ఆయన నిప్పు నిజాయితీ అలా నిలబెట్టి అది పడగొట్టి. మళ్ళీ చెప్తున్నాను, ఆయన చనిపోయాడు, అయ్యో దైవజనుడు అంటుంటే అసలు అపవాది ఎక్కడి నుంచి నరుక్కొస్తున్నాడో తెలుసా? కాదని కాదు, ఆయన ఇలా అంటాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు, మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పడేస్తే ఇక విశ్వాసం. ఇలా అంటాడా, ఆయన కోసం రోడ్ల మీదకి ఎందుకు వెళ్తాము? ఇలా అంటాడా, ఆయన కోసం ఎందుకు ఏడుస్తాము? ఇలా అంటాడా, ఆయన కోసం ప్రభుత్వం ఎందుకు పోరాడతాము అని అనుకోవాలంటే ముందు విశ్వాసులోకి ఆయన ఎలా అంటాడో మీడియా ద్వారా పిచ్చి పిచ్చిగా చెప్పించేయాలి. నేను అంటాను, అపవాది తంత్రాలు, సిస్టమ్స్ అన్నీ వాడి చేతుల్లో ఉన్నాయి. ఏమైనా నందిని పంది చేస్తాడు, పందిని నంది చేస్తాడు. మీడియాలు అంటే సత్యం అనుకుంటున్నారా? మీడియా అంటేనే ఒక రొచ్చు, మీడియా అంటేనే ఒక పుచ్చు, మీడియా అంటేనే ఒక వ్యభిచారం, మీడియా అంటేనే ఒక జారత్వం. ఏమి నమ్మి బ్రతుకుతాం. ఎక్కడా సత్యం లేదు, ఎక్కడ నీతి లేదు. అమ్ముడుపోయిన మీడియాలు, అమ్ముడుపోయిన వ్యవస్థలు, అమ్ముడుపోయిన అధికారాలు, అమ్ముడుపోయిన హోదాలు, అమ్ముడుపోయిన ఓటర్స్ మనమే అమ్ముడుపోతున్నాం. కానీ న్యాయం కావాలని కోరుకుంటాం. డబ్బులు ఇచ్చి ఓటేసారు, నోరు మోసుకోండి అంటాడు. అంతే, ఆయన వచ్చి కొడితే పడండి, తిడితే తినండి. తీసుకున్నారు ఓటుకు 5,000, తీసుకున్నారు ఓటుకు 10,000. అప్పుడు లేదా, ఎందుకు తీసుకున్నారు అంటున్నారు కొంతమంది. ఏమనుకోవాలి? ప్రభు అంటాడు, ఒక్కసారి అమ్ముడుపోయిన తర్వాత ఆ వస్తువును మళ్ళా ఎవరు అమ్మకూడదు, అమ్మలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము అమ్ముడుపోయాం యేసయ్యకు. యేసయ్య మనల్ని కొనుక్కున్నాడు. మరలా మనం మరొకరి చేత కొనబడకూడదు. నోవే. అన్యాయం అవుతుంది. నిజానికి ఆ షోరూంలోకి వెళ్తే అన్నీ చూపిస్తాడు, ట్యాగ్ పెడతాడు, ఇది 5,000, ఇది 10,000, ఇది 10,000, 15,000. వెళ్తాం, చూసుకుంటాం, ఇంటికి వెళ్తాం, ఆలోచన చేస్తాం. మర్నాడు 2 రోజుల తర్వాత వస్తాం, ఒకటి అనుకున్నాం, ఇది కొందాము, ఓకే సార్ కొనండి సార్ అంటాడు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత డబ్బది రెడీ చేసుకుని డ్రెస్ తీసుకొని వస్తాము. సోల్డ్ అని ఉంటుంది స్టిక్కర్, దాని మీద సోల్డ్ అని ఒక స్టిక్కర్ పెట్టేస్తారు. అందుకని ఇది సోల్డ్. నేనంటాను, ఇంకో 5,000 పైకి ఇస్తా, అదే నాకు కావాలి. అమ్ముడైపోయింది అంటాడు. ఎవరు లోకరీతిగా షాప్ అయినా నిజాయితీ, ఇట్స్ ఆల్రెడీ సోల్డ్. 5,000 ఇస్తాను, నువ్వే. నిజాయితీ వ్యాపారం అలా ఉంటుంది. ఈ సోల్డ్ అండి. ఆయన ఇచ్చేసాడు, డబ్బు పే చేసేసాడు, ఆయన కంప్లీట్ పే చేసాడు, బిల్లు కూడా ఇచ్చేసాం. మీకు ఎలాగ అమ్ముతాం? మళ్ళీ వస్తువు వస్తుంది, అప్పుడు మీకు చెప్తాము, అప్పుడు రండి కొనుక్కోండి. ఇంకోటి, ఇట్స్ ఆల్రెడీ సోల్డ్. లోకరీతి వ్యాపారంలో కూడా ఆల్రెడీ మొత్తం అమౌంట్ పే చేసేసారు, దారి ఖర్చులు కూడా ఇచ్చేసారు. వాళ్ళ ఇంటికి పంపించాలంతే, వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం, అంతా రెడీ అయిపోయింది. ఇది మళ్ళీ ఎలాగ అమ్ముతామండి, రెండోసారి ఎలా అమ్ముతామండి? మీరు 10,000 ఇచ్చినా సరే 2 రకాల బేరాలు వస్తాయని ఇప్పుడు అమ్ముతున్నాడు. స్థలం 10 మీదకి అమ్ముతున్నారు, టౌన్లో 20 మందికి అమ్ముతున్నారు. దొంగ దస్తావేజులు సంపాదించి ఒకే స్థలాన్ని 10 మందికి అమ్మేసి 10 మంది కొట్టుకునే చేసి ఈడు మాత్రం దూరంగా పోయి పర్వాన్నం తింటున్నాడు. లోకమంతా పుచ్చిపోయింది. ఎక్కడ నీతి లేదు, నిజాయితీ లేదు. డబ్బు 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 కోసం రోత కూడా తినేస్తాను నేను అనుకుంటున్నట్టుగా. ఆ లోకరీతి, ఆ కిరణ, ఆ కొట్టుదరుడే అంటాడు, ఇట్స్ ఆల్రెడీ సోల్డ్, ఇట్ కెనాట్ బి సోల్డ్ ఎనీమోర్. ఇంకా అసలు అమ్మకం లేదు, ఇక అయిపోయింది. ఆయన హక్కుదాడు, సొత్తుదాడు లోపల ఉన్నాడు, బిల్లు ఇచ్చేశాడు. అలాగే అనుకుంటే
ఆయన స్వరక్తము చేత మనం కొనబడ్డాం. ఆయన మన శరీర ప్రణాత్మలను కొనుక్కున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరలా నీవు నేను మన జీవితాలను అమ్మకానికి పెట్టకూడదు. మన శరీరాన్ని కానీ, మన హృదయాన్ని కానీ, మన ఆత్మను కానీ బజార్లో పెట్టి ఐ యామ్ ఫర్ సేల్ అనకూడదు. అన్యాయస్తులం అయిపోతాం మనం. ఇట్స్ అప్ టు అస్. స్తోత్రం కలుగు. మనమే అంటాం బిల్లు పే చేసి వచ్చాం, 10 రోజుల తర్వాత వచ్చి పెట్టుకెళ్తాను బాబు అంటాం. అలాగే 2 సార్లు ఇది మీదండి, బిల్లు ఇచ్చేసారు కదండి, సోల్డ్ అని పెట్టేస్తామని అంటారు. మళ్ళీ వచ్చేటప్పటికి పలానా వచ్చారండి, బతిమలాడాడండి, ఎమ్మెల్యే గారు రికమెండేషన్ చేశారండి, అదేదో చేశారండి, ఇచ్చేయాల్సి వచ్చిందండి, బాబు మీకు ఇంకా తక్కువకి ఇస్తామండి, ఒక గొప్ప తీసుకొస్తామండి అన్నా సరే మరి ఎలా అయిపోతాం చెప్పండి? రుద్రులమైపోతాం. ఇదేం వ్యాపారం అయ్యా, ఇదేం వ్యాపారం అయ్యా? నేను కొనుక్కున్నది, నేను పే చేసింది, నేను బిల్లు కట్టింది నాదది. హౌ డేర్ యూ కెన్ సెల్ ది సేమ్ థింగ్ టు అనదర్ ఫెలో? హౌ డేర్! ఆ లోకరీతిగా న్యాయంతో అక్కడున్న మేజర్నే కాలర్ పట్టుకుని పనిచేస్తాం. ఇదేం వ్యాపారం? ప్రభు అలా అంటాడా, అలాగంటాడా ఏమో. మనం అనుకుందాం ప్రభు నన్ను కొనుక్కున్నాడని పాట పాడుతున్నాను, నేను ప్రభు సొత్తని ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రభువు చెందిన బిడ్డని అందరికీ చెప్పుకుంటున్నాను, మళ్ళా నేను అమ్మకానికి పెడుతున్నాను, అపవాది కార్యాలకు అపవాది చేతుల్లో పెడుతున్నాను. కమాన్ యూజ్ మీ, కమాన్ యూజ్ మీ అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మరలా మీరు మీ జీవితాలను అమ్మకానికి పెట్టకండి. మిమ్మల్ని నేను ఇప్పటికే కొనేసుకున్నాను, పవిత్ర రక్తంతో కొనుక్కున్నాను. కొనబడిన వ్యక్తులుగా ఉండండి. మరలా ఫర్ సేల్ బోర్డు పెట్టకండి మీ ఆత్మ మీద, మరలా సేల్ బోర్డు పెట్టకండి మీ శరీరం మీద, మరలా సేల్ బోర్డు పెట్టకండి మీ హృదయం మీద. రైట్, నీ క్రియలు నేను ఎరుగుదును, చల్లగా నేను వెచ్చగా నేను లేవు, నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండే మేలు, నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను ఏం చేస్తా, నా నోట నుండి వేసే ఉద్దేశంతో ఉన్నాను. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు. అయ్యో అయ్యో సంఘాన్ని ఇంత మాట అంటున్నావు ఏంటయ్యా? ఆమెననువాడా, ఆదిలో ఉన్నవాడా? సంఘాన్ని పట్టుకుని నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నావు, సంఘాన్ని పట్టుకుని నువ్వు దిక్కుమాలినవాడు అంటున్నావు, సంఘాన్ని పట్టుకుని దరిద్రుడు అంటున్నావు, సంఘాన్ని పట్టుకుని గుడ్డివాడు అంటున్నావు, సంఘాన్ని పట్టుకుని దిగంబరుడు అయిపోయావు నువ్వు. ఒకప్పుడు రక్షణ వస్త్రం ధరింపజేశాను, ఇప్పుడు దిగంబరత్వం, లోకపు వస్త్రం చుట్టుకుంటున్నావు. నువ్వు దిగ్గరుడిపై ఉన్నానని నీకు తెలియట్లేదు. ఎరుగక నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదువు లేదని అనుకోవటం కాదు, చెప్పుకుంటున్నావు, టామ్ కూడా చేసుకుంటున్నావు. అయితే ఒక మాట, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్గిలో పుట్టం వేయబడిన బంగారమును నీ దొసమెల సిగ్గు కనపడకున్నట్టు ధరించుకున్నట్టుకు ఒక తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక మాదిరిగా కాటుకను నా యొద్ద కొనుక్కో అని నీకు బుద్ధి చెప్తున్నాను. నన్నడుగు నేను ఇస్తాను డబ్బు, నన్నడుగు నేను ఇస్తాను వస్త్రం, నన్నడుగు నేను ఇస్తాను జ్ఞానం, నన్నడుగు నీకు ఇస్తాను బుద్ధి, నన్నడుగు నేను ఇస్తాను నా సహవాసం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 19వ వచనం, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అంటే ఇప్పుడైనా నా వైపు తిరిగయ్యా, ఇప్పుడైనా నా వెలుగులో నిలబడవయ్యా, ఈరోజైనా నా ప్రభా అని మాట వరుసుకుంటున్నావు, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా ప్రభువా అంటూ నీ హృదయాన్ని నా వైపు త్రిప్పయ్యా. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఇది విశ్వాసుల కోసం కదా, అవిశ్వాసులు సువార్త చెప్పేటప్పుడు తలుపు దగ్గర ఉన్నాడని అంటారు కదండి. అంటే ఇక్కడ సంఘానికండి తలుపు దగ్గర నిలబడుతున్నాను. అయ్యో, సంఘంలో యేసు ఉండాలి, సంఘానికి నాయకుడు ఆయన ఉండాలి, సంఘంలో ఆయన బోధ చేయాలి, సంఘం ఆయనదై ఉండాలి. సంఘం వెలుపల ఉన్నాడంట ఆయన, సంఘం అంటది సంఘం వెలుపల ఉన్నాడంట. మొదట్లో సంఘం ప్రభుని ఆరాధిస్తారు, మొదట్లో సంఘం ప్రభు బిడ్డలమని చెప్పుకుంటారు, మొదట్లో సంఘం ప్రభువే సమస్తమైపోతారు. కానీ తర్వాత ప్రభును వాకిట్లో నిలబెడతారు. సంఘమే ఆరాధనలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి, విందులు ఉంటాయి, దైవజనులు వస్తారు, ప్రభు బయట ఉంటాడు. వాట్ ఈస్ దిస్? సంఘానికి వెలుపల ప్రభు ఏంటండి? సంఘాన్ని శిరస్సైన ప్రభు వీధిలో కూర్చోటం ఏంటండి? తలుపు తడుతున్నాను, సంఘం లోపలికి రానివ్వటం లేదు. సంఘం ఆలోచించేయండి. నేను విశ్వాసిని, ప్రభుని హృదయంలోకి ఆహ్వానించాను. నేను విశ్వాసం అనుకుంటున్నాను, కానీ నా నిర్ణయాల్లో ప్రభు నిర్ణయాన్ని రానివ్వటం లేదు. అంతా నా ఇష్టమే. ప్రభు అది కాదు అని అనుకోండి,
బయట ఉండు, అంతా నా ఇష్టమే, ఇది కాదు లేఖనం. నో, మా అవ్వ ఇలా చెప్పింది, మా ఆయన ఎలా చెప్పాడు, మా ఎదురింటి ఆయన ఎలా చెప్పాడు, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. నో, వాక్యం అలాగ ఉండలేదు, నువ్వు దేవుని బిడ్డవు కదంటే నో, నా ఇష్టం. ఉండండి పాస్టర్ గారు, అలాగా ఉండండి, అలాగా చెప్పేవాళ్ళండి. అది ప్రభువుని వెలుపల నిలబెట్టడమే. ఇంట్లో క్యాలెండర్లు ఉంటాయి, ఇంట్లో బైబిల్ ఉంటాయి, ప్రభు అవతలు ఉంటాడు. నేను ప్రభు ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డను అనుకుంటుంటాం, కానీ ప్రభు మన నిర్ణయాలకు అవతలు ఉంటాడు, మన జీవితాలకు అవతలు ఉంటాడు, మన ప్రయత్నాలకు అవతలు ఉంటాడు. అసలు ఆయన పరిపాలన ఆయనది కాదు, మనం పరిపాలిస్తున్నాం ప్రభు రాజ్యాన్ని. స్తోత్రం కలుగునుగాక. సరే, ఆయన అంటున్నాడు, తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఆయన పోతానంట లేదట, బయటికి గెంటేసినా, బయట నెట్టేసినా, ఇలాగంటూ సొంత కార్యక్రమాలతో దేవుని కార్యక్రమాలు ఇద్దరు పెట్టేసినా సభలు జరిగిపోతాయి. ప్రభు ఉండడు అక్కడ. ప్రజలు పొడుగుంటారు, ఒకళ్ళొకళ్ళు హెచ్చించుకుంటారు, ఒకళ్ళొకళ్ళు సన్మానించుకుంటారు, నేరింతలు, కవ్వింతలు, డబల్ మీనింగ్ డైలాగులు. అసలు ఎంత బాగా జరిగిందో సభ. యేసు లేడు అక్కడ, వాకిట్లో ఉన్నాడు యేసయ్య. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసి అనేడల నేను అతని యొద్దకు వస్తా. నెట్టుకుని రాడు, అప్పుడు కూడా మనం తీయాలి. సంఘానికి అదే చెప్తాడు, ఇకనైనా నువ్వు మారు మనసు పొందంటే చెప్పండి, ఇప్పుడైనా సరే. నీకేంటి ప్రభా, నేను నీ దాన్నే కదా వచ్చే కాదు, ఇప్పుడైనా మనస్ఫూర్తిగా నన్ను పిలవాలి నువ్వు అన్నట్టు. తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి ఏం చేస్తాను, అతనితో నేను, నాతో కూడా అతడు. కబుర్లు కాదు, భోజనం. అంటే అంత స్నేహం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో చివరిగా చెప్పేది అంటే శోధనలు నేను జయించాను. శోధనలు అక్కడ లేకపోయినా నేను జయించాను. ఏం జయించావయ్యా చూద్దాం తర్వాత. నేను జయించాను. సబ్జెక్టు శోధనలు జయించాలి. జయించేవాడు ధన్యుడు, సహించుకున్నవాడు ధన్యుడు. మహిమ ఎదురుగా ఉండగా వాటిని ఓర్చుకున్నవాడు ధన్యుడు అన్నట్టుగా ఓర్చుకుని జయించాను, సహించుకుని జయించాను, తండ్రికి లోబడి జయించాను, పరిశుద్ధాత్మ నడిపింపుతో జయించాను. నేను జయించాను, నా తండ్రితో కూడా జయించాను గనక నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్నాను. స్తోత్రం కలుగునుగాక. నేను కావాలని బలవంతంగా నేను కొడుకుని, నువ్వు నా తండ్రివి, నీ పక్కన కూర్చుంటాను, నువ్వు వద్దంటానికి వీల్లేదు, నీ తర్వాత నేను వారసుడు కూర్చోలేదు. నేను కొడుకునైనా సరే ఆయన నన్ను కూర్చు అని చెప్పాడు, అప్పుడు కూర్చున్నా. ఈ చోటు నీదిరా బాబు అన్నాడు, అప్పుడు కూర్చున్నా. స్తోత్రం కలుగునుగాక. నేను జయించాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిస్తాను. ఏ దైవజన్ రికమెండేషన్ చేసినా నోవే. ఏ దైవజనుడు ఫోటో పెట్టుకొచ్చి నేను పలానా దైవజనుడి సంఘాన్ని అండి, నేను మీ పక్కన కూర్చుంటానండి, ఆ ఫోటో పెట్టుకుంటే చేస్తే నేను పిలుస్తాడు రా బాబు అని చెప్పాడండి. నోవే. ఇక్కడ క్రైటీరియన్ చెప్పండి, జై జీవితం కలిగిన ఉండాలి, అప్పుడు ఆ సింహాసనం. ఆ దైవజనుడు లోకరీతిగా ప్రార్థన ద్వారా సహాయం చేయొచ్చు. నా ఫోటో పెట్టుకుంటే బాగుపడతాను, నా ఫోటో కళ్ళ మంది పెట్టుకుంటే దయ్యాలు పోతాయి, నా ఫోటో జేబులు పెట్టుకుంటే కోట్లు వచ్చి పడతాయంటే పెట్టావు వచ్చాయేమో, ఏమో తెలియదు, అవన్నీ నాకు అనవసరం. కానీ నా పక్కన నా తండ్రితో పాటు నేను నా పక్కన నీకు చోటు ఉండాలంటే ఇది అందరికీ కాదు. పల్లోకి వస్తే రావచ్చు, కానీ ఈ చోటు అందరికీ కాదు. ఎవరికి చెప్పండి? జయించాలి, జయించాలి. ఆ జై జీవితం జీవించటానికే మనకు శక్తి కావాలి. ఆ శక్తి కావటానికే దేవుడు అంటాడు పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మతో నడిపించబడండి.